పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. As you come to him, the living stone, rejected by men, but chosen by God, and precious to him, you also, like living stones, are being built into a spiritual house, to be a holy priesthood, offering spiritual sacrifices acceptable to God through Jesus Christ. చాలామంది తీసినట్లేరు, చూసినట్లేరు, చదివినట్లేరు, చదివినా పక్కలకి వినిపించినట్లేదు. తీద్దాం, చూద్దాం, కనీసం పక్కలకి వినిపించేటట్టు బిగ్గరగా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు తీసి చూసి బిగ్గరగా కనీసం పక్కలకి వినిపించేటట్టు చదువుకుందాం. As you come to him, the living stone, rejected by men, but chosen by God and precious to him, you also, like living stones, are being built into a spiritual house, to be a holy priesthood, offering spiritual sacrifices acceptable to God through Jesus Christ. సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవా, మాట్లాడడానికి ఇష్టపడే దేవా, వేరు స్థలాల నుంచి క్రయం చెల్లించి సమయం తీసుకొని నీ ప్రజలు ఈ స్థలానికి నీవు తెచ్చినందుకే నీకు వందన స్తుతులు అర్పిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయం బైబిల్ పఠనంలో నాతో మాతో నీవు నీ సన్నిధి, నీ స్పర్శని అనుగ్రహిస్తూ నీ లేఖనాల ద్వారా మమ్మల్ని ఒక్కసారి దర్శిస్తున్నామని వేడుకుంటున్నాం. విశేషముగా మా జీవితాలలో ఉంటున్న లోటు, కొరత సమస్తము ఎరిగిన వాడవై మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం. ఎంతో క్రయముతో, ఎంతో ఖర్చుతో, ఎంతో ప్రార్థనతో బేతేలు సంఘమును దేవా నీవు వారికి అనుగ్రహించిన మేరకు ఈ యొక్క కూడికలు నిర్వహించుటలో నీవిచ్చిన నీ కృపని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ 3 దినముల కూడికలు నీ దృష్టికి అంగీకారముగా నీకు ప్రీతికరమైన సేవ ఇక్కడ జరుగునట్లు సహాయం చేయండి. దేవా, నేను కేవలం నీ ప్రజలేట కాదు కానీ నీ ఎదుటే నిలబడుతున్నాను అనే అవగాహనతో, ఆ భయముతో, ఆ వణుకుతోనే నిలబడ్డానికి కృపను అనుగ్రహించండి. మెట్టికి నా నోటి మాట నీకు నచ్చడానికి, నీకు అనుకూలంగా ఉండడానికి, నీ నుంచి పొంది నీ ప్రజలకి తెలపడానికి నన్ను పాత్రగా మాత్రమే నిలుపుతురమ్మని వేడుకుంటున్నాం. దేవా, ప్రతి హృదయానికి కావలసిన ఆత్మ చెప్పుచున్న సంగతులు వినగలిగే చెవులతో మాకు అనుగ్రహిస్తురమ్మని వేడుకుంటున్నాం. ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే చెందుతాయని ఒప్పుకొనుచు యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని ఘనమైన, శ్రేయస్కరమైన, నమ్మకమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మా చిన్న ఊరు బీదర్ దగ్గర నుంచి, అక్కడ ఉంటున్న చిన్న సంఘం దగ్గర నుంచి మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ 2 దినాల పరిచర్య కొరకై మీ ఎదుట నిలబడడానికి ప్రభు నాకు కూడా కృపను అనుగ్రహించేటట్టు నా కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను.
మెటికి ఈ యొక్క అంశము నిన్నటి దినం నుంచి మనము వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం కాబట్టి దీన్నే తూకిగా ఇంకా కొంచెం చూడడానికి మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అంశము ప్రాముఖ్యంగా ఇక్కడ మందిరము నిర్మించాలి అనే తలంపు కలిగి ఉన్న కారణాన ఈ అంశమును తీసుకోవడము జరుగుతూ వచ్చింది. సజీవమైన రాళ్ళగా మనం ఎలా దేవునికి సరుకుగా మారగలము అనేవే ఈ 2 దినాలు, అంటే నేను మాట్లాడబోయే 8 వర్తమానాల్లో మనము సజీవమైన రాళ్ళగా ఎలా ఉండాలి అనే విషయాన్ని తూకిగా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం వస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయానికి చాలా అర్థవంతమైన పాటలు పాడుతూ వచ్చారు. ఆ పాటలు రాగం కూడా నిదానంగా ఉంటూ వచ్చింది. ఆ పదజాలను మనం అర్థం చేసుకోవడానికి దాంట్లో చాలా చక్కటి 2 విషయాలు, అంటే 2 పాటలు నేను గమనిస్తూ వచ్చాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభులో నిన్ను ముందే నిర్ణయిస్తూ వచ్చాడు. ఆ తర్వాత వాక్యము మన దగ్గరికి రావడానికి విలియం టిండెల్ ఆయన కేవలం బైబిల్ కాల్చబడ్డమే కాదు, ఆయనకు కూడా కాలిపోతూ వచ్చాడు. కనుక ఈ యొక్క ఈ 2 మాటలను గుర్తుపెట్టుకొని, యేసులో మనం నిర్మించబడ్డాం, వాక్యం చాలా ఖరీదుతో మన దగ్గరికి వచ్చింది అనే ఈ మాటల్ని మనసులో అలానే పెట్టుకొని మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఇక్కడ ఆయన మనల్ని కోరుకొని దేని కొరకు పిలుస్తూ ఉంటున్నాడు. 2వ వచనం, దయచేసి తెలుగులో ఎవరైనా చదవగలరా? మైక్ కూడా ఇవ్వండి ఎవరికైనా. చదవండి తల్లి, చదువు. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికిని, అనగా చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ప్రాముఖ్యంగా 3 పదజాలంలో మనకు కనపడతా ఉంటాయి. 2వ వచనంలో, అండ్ హూ హెస్ బీన్ చోజన్ అకార్డింగ్ టు ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ త్రూ ద సాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద స్పిరిట్ ఫర్ ఒబీడియన్స్ టు జీసస్ క్రైస్ట్ అండ్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్లడ్. త్రిత్వమైన దేవుని యొక్క ఏర్పాటుని మనం చూస్తూ రావచ్చు. మొదటిది, తండ్రి అయిన దేవుడు కోరుకుంటా వచ్చాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. 2వది, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకు వీరిద్దరూ పని చేస్తూ ఉంటున్నారు? చాలాసార్లు మనకి రక్షణ గురించి ఉంటున్న చవక అవగాహన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కోరుకుంది కేవలం పరలోకానికి వెళ్ళడానికి, యేసు ప్రభువారు మనల్ని కోరుకుంది భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కోరుకుంటా వచ్చింది కేవలం భూమి మీద మనల్ని సౌఖ్యంగా సుఖంగా పెట్టడానికి అని అనుకుంటా ఉంటాం. అయితే లేఖనాలు చెప్పేది చాలా వ్యత్యాసంగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభుచితమైతే రాత్రి అసలు దేని కొరకు ప్రభు పిలిచాడు? సుఖమా, శ్రమ, లేకపోతే సౌఖ్యమా, సిలువ, లేకపోతే కష్టమా, లేకపోతే ప్రభు కొరకు క్రయం చెల్లించి దేని కొరకు పిలిచాడు అనే విషయం రాత్రి చూడడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ ఒక మాట మాత్రం పట్టుకుందాం. ఆయన నిన్ను ముందుగా కోరుకుంటా వచ్చాడు. ఎందుకు అనంటే విధేయుడుగా మారడానికి కోరుకుంటా వచ్చాడంట. ఈ దినములలో విధేయత అనేది అంతరించిపోతా వచ్చింది. ప్రభు వెతికేది విధేయత కొరకు మాత్రమే. ఒక సజీవమైన రాయి, ఒక రాయి అని అంటే ఈ సజీవమైన రాయి చాలా కష్టం దీంతో పనిచేయడం. ఎందుకు అని అంటే ఈ సజీవమైన రాయిలో కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది, అటు బయటకు వెళ్ళిపోతుంది, నాకే రివర్బ్ వచ్చేస్తుంది. ఓహో, నాకే బాగా కొట్టేస్తుంది. ఈ సజీవమైన రాయితో పని చేయాలంటే చాలా ఇబ్బంది. ఒకసారి ఆలోచిద్దాం. మన ఇళ్ళనే గనక మనం బతికున్న రాళ్ళతో కట్టుకుంటే ఏమవుద్ది? నువ్వు కట్టిన రాయికి జీవం ఉంది, నువ్వు కట్టిన రాయికి కాళ్ళున్నాయి, నువ్వు కట్టిన రాయికి చేతులున్నాయి, నువ్వు కట్టిన రాయికి మనస్సుంది. నీ ఇళ్ళల్లో అన్ని రాళ్ళకి మనస్సులున్నాయి, కళ్ళున్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి. బతికున్న రాళ్ళతో ఇల్లు కట్టావు. ఏమవుద్దో చెప్పనా? డెడికేషన్ అవుద్ది. అక్కడి వరకు బాగానే ఉంటుంది, భోజనాలు అయిపోతాయి. ఆ తర్వాత ఒక గంట సేపు అయిపోయిన తర్వాత కిందున్న రాళ్ళు, ఎంతసేపురా మీరు పైన ఉండేది, బరువంతా మా మీదే వేస్తారు, నేను ఇక్కడ ఉన్నాను, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నా అని కింద వెళ్ళిపోద్ది. ఆ 2వ వరుస, ఇదెంత అన్యాయం, మొత్తం మరి ఇప్పుడు నా మీద పడిందా,
కేవలం ఒక 2-3 గంటల్లో ప్రతి రాయి దాని ఇంటికి వెళ్ళిపోద్ది, ఏమీ మిగలదు. బతికున్న రాళ్ళతో కట్టడం అంటే చాలా కష్టం. మామూలుగా ఓ చచ్చిపోయిన కోడి అంటే బతుకున్న కోడినే కోసి ముక్కలు కోసేసి దాన్ని కుక్కర్లో వేసి వండేసుకుంటారు, తినేస్తాం, బాగానే ఉంది. కొన్ని 100 సార్లు చేసి ఉంటాం, నాలంటాడు కొన్ని 1000 సార్లు. సరే, మెట్టుకి ఒకవేళ ఆలోచించండి, బతుకున్న కోడిని అలానే కుక్కర్లో పెట్టి మూత పెట్టి కింద స్టవ్ ఆన్ చేసేయండి, మొత్తం ఇల్లు పీక్ పందిరి అయిపోద్ది, మొత్తం గందరగోళం అయిపోద్ది. ప్రాబ్లం ఏంటి అని అంటే జీవం, మన జీవం అనేది పెద్ద ప్రాబ్లం. ఈ ప్రపంచంలో అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? కీర్తనాకారుడు రాస్తాడు, ఆ మహానుభావుడికి ఎలా అర్థమైందో కానీ వస్తున్నాం. కీర్తన 51, కీర్తన 51. కీర్తనలు ఎక్కడో తెలియకపోతే కళ్ళు మూసుకుని మధ్యలోకి తీయండి, కీర్తనలు వస్తుంది. కీర్తన 51 5వ వచనం చదువుతారా? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అని అంటే, నా సమస్య ఏంటి అని అంటే నేనే నా పెద్ద సమస్య. ఈ మాట అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో. నేనే నా అతి పెద్ద సమస్య. ఈ మాట అర్థం చేసుకుంటే కుటుంబాలు బాగుపడిపోతాయి, సంఘాలు బాగుపడిపోతాయి, దేశం బాగుపడిపోద్ది, అసలు మొత్తం బాగుపడిపోద్ది. ఈరోజు సమస్య అంతా ఏంటంటే ఆడి సమస్య, ఈమె సమస్య, వాతావరణం సమస్య, ఆది సమస్య, ఇది సమస్య కాదు. నేనే నా అతి పెద్ద సమస్య. నీ అతి పెద్ద సమస్య నువ్వే. మన జీవమే మన అతి పెద్ద సమస్య. దీన్ని గనక గ్రహించగలిగితే ఎంత ధన్యులమో. ఈరోజు మనకుంటున్న, నీకుంటున్న, నాకుంటున్న ప్రతి గందరగోళానికి గల కారణం ఏంటో తెలుసా? నా అనే ఆ జీవమే. ఆ జీవముతో కూడిన ఈ రాళ్లతో ఆయన ఓ చక్కటి ఆలయాన్ని, అలంకార భాషలోనే రాస్తూ వచ్చారు, అయితే ఆయన ఒక చక్కటి ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటున్నాడు. ఆయన మనల్ని కోరుకుంది దేనికి అని అంటే బతికే ఉండాలంట. చచ్చిపోయి కట్టడం చాలా ఈజీ, చచ్చిపోయి బలి అర్పించడం చాలా ఈజీ. పాత నిబంధన అంతా చచ్చిపోయిన బలులే, చాలా ఈజీ. సంపేసి పెట్టిన తర్వాత కాలుస్తే ఏముంది, సంపేసి పెట్టిన తర్వాత కోస్తే దానికి ఏమనిపిస్తుంది, సంపేసి పెట్టిన తర్వాత దాన్ని కడితే ఏమనిపిస్తుంది, అది పెద్ద గొప్ప కాదు. ఇస్సాకు బతికుండంగానే కట్టి, ఇస్సాకు బతికుండంగానే మంటని చూసి, ఇస్సాకు బతికుండంగానే కత్తి చూసి కదలకుండా బలిపీఠం మీద పడుకొని ఉండడం అది గొప్ప. అదే రోమిలికి రాసిన పత్రిక 12:2 చెప్తా ఉంటాడు, సజీవమైన బలిగా మనల్ని మనము అర్పించుకోవాలట. అంటే బతికే ఉంటాం కానీ మన జీవం వాడకూడదు. సజీవమైన రాయి అంటే తిప్పితే ఇదే సారం. ఏంటి అని అంటే బతికే ఉంటావు కానీ నీ పాత జీవం వాడవు, యేసు జీవాన్ని వాడుతూ ఉంటావు. ప్రభు మనల్ని విధేయత కొరకై కోరుకుంటూ వచ్చాడు. పరలోకానికి దేవుడు ఎవరిని కోరుకోలేదు, ఆయన కోరుకుంది పరలోకానికి కాదు. ప్రభు మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోవడానికి, ఏదో చేసేయడానికి కాదు 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 భూమి మీద మనలను ఆయనలాగా మార్చడానికి, ఆయనకు అనుకూలంగా తిప్పడానికి, ఆయనకి విధేయులుగా చేయడానికే ఈ భూమి మీద మనల్ని కోరుకుంటా వచ్చాడు. ఈ చివరి దినాల్లో వినడం చాలా ఇష్టము, ఈ చివరి దినాల్లో రాసుకోవడం చాలా ఇష్టం, నేర్చుకోవడం చాలా ఇష్టం, చెప్పడం అంతకంటే ఇష్టం. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడా అనంటే విధేయత చూపించడానికి ఇష్టం లేదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు మీరు బైబిల్ అంతా పిండితే కారే ఒకే చొక్క విధేయత. మనకంటూ 2 నిబంధనలు, 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇన్ని వచనాలు ఉన్నాయి. కానీ ఆదాముకి దేవుడు అనుగ్రహించిన బైబిల్లో కేవలం 2 వచనాలు. చౌదమా మాట ఆది కాండము 2వ అధ్యాయం, ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించు. ఇంతేనండి దేవుడు ఆదాముకి ఇచ్చింది. ఏంటి అని అంటే యథేచ్ఛగా అన్ని చెట్ల ఫలాలు తినొచ్చు ఆదాము నువ్వు,
వంట బాధ లేదు, బాసనలు కడుక్కునే బాధ లేదు, బట్టలు తుక్కునే బాధ లేని సుఖకాలం అది. ఇక ఫ్యాన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే చక్కటి దట్టపు తోటలో ఉన్నాడు ఈ మనిషి. ఇంకా ప్రభు ఆ దినాన్న ఈయనకి చెప్పిన మాట ఏంటి అని అంటే, యథేచ్ఛగా ఏ చెట్టు ఫలాన్నన్నా నువ్వు తిను, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం మాత్రమే నువ్వు తినొద్దు, తిను దినమున నిశ్చయంగా చచ్చెదవు. ఇక ఎప్పుడైతే ఆదాము అవ్వ తింటా వచ్చారో, తినిన తర్వాత ఇప్పుడు ప్రభు వాళ్ళని వచ్చి అడుగుతూ ఉంటున్న ప్రశ్న ఏంటి తెలుసా? మీరు క్వైట్ టైం చేసుకున్నారా లేదా అడగలే, బైబిల్ చదివారా లేదా అడగలే, ప్రార్థన చేసుకున్నారా లేదా అడగలే, ప్రేమగా ఉన్నారా లేదా అడగలే, దీనత్వం ఉందా అడగలేదు, మందిరానికి వెళ్ళారా అడగలేదు, బల్లో పాలు పొందారా అడగలే, ఏమీ అడగలే. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆదాముని అడిగిన ఒకే ఒక మాట, ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన నీవు దిగంబరివని తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే, విధేయత చూపించలేదా లేక అవిధేయత చూపించావా? అంతే, క్లోజ్. ఒకరోజు మనం ప్రభు ఎదుట నిలబడతాము. ఆ దినాన్న ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఆయన నిన్ను అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటి అని అంటే, విధేయత చూపించావా లేదా? చెప్పావా, విన్నావా, అర్థం చేసుకున్నావా? ఇవి ఏవి ఆ దినాన లెక్కకి రావు. నీకు తెలిసిన దానికి విధేయత చూపించావా లేదా అనేది మాత్రమే లెక్కకొస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానాలు చెప్పడం మత్తయి సువార్త 13లో ఆరంభిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 12 వరకు ఒక్క ఉపమానం కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదు. 13వ అధ్యాయంలో ఆయన ఉపమానాలు చెప్పడం మొదలు పెడతా వచ్చారు. మొదట చెప్పిన ఉపమానమే వాక్యమును గురించిన ఉపమానం చెబుతా వచ్చారు. ఎందుకు 12వ అధ్యాయంలో ఆయన ఉపమానాలు చెప్పలేదు అని అంటే, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు అర్థమయ్యే విధానంలో వాక్యం చెబుతూ వచ్చారు. ఆ రోజు ఎప్పుడైతే 12వ అధ్యాయంలో వాళ్ళకి కాస్తంత కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి, అంటే కొవ్వు ఎక్కువైపోయి, వాళ్ళు అనకూడని మాటని అసలు వివరించని కూడని విధానంలో వివరిస్తా ఏమన్నారు అనంటే, పరిశుద్ధాత్మ దేవుని కార్యములను వాళ్ళు చూసి, దేవుడు అద్భుతంగా పనిచేస్తూ ఉంటున్న ఈ కార్యాలను చూసి, ఇది దయ్యపు పని, ఇది బెల్జెబూబు పని అని అంటా వచ్చారు. ఈ మాట ఎప్పుడైతే వాళ్ళు అన్నారో, వీళ్ళకి అసలు యోగ్యులు కాదు వాక్యం వినడానికి అని ఆ రోజు నుంచి 13వ అధ్యాయం నుంచి యేసు ప్రభువారు ఉపమానాలు చెప్పడం మొదలు పెడతా వచ్చారు. మెట్టుకి ఈ 13వ అధ్యాయంలో అతి ఎక్కువ ఉపమానాలు మనం బైబిల్లో చూడొచ్చు, యేసు ప్రభువారు చెప్పిన ఉపమానాలు. దీంట్లో మొదటి ఉపమానము ఈ యొక్క విత్తనము లేకపోతే వాక్యము గురించిన ఉపమానం. ఈ ఉపమానం గురించి మాట్లాడుతూ ఏం చెప్తా ఉంటున్నాడు అని అంటే, నువ్వు మొదటి రకంగా చెడిపోయినా, రెండో రకంగా చెడిపోయినా, మూడో రకంగా చెడిపోయావు. ఎటు చెడిపోతే ఏముంది? పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏముంది? ఈయన చెప్పేది అదే. నువ్వు ఫస్ట్ స్టేజ్లో చెడిపోయావా, సెకండ్ స్టేజ్లో చెడిపోయావా, థర్డ్ స్టేజ్లో చెడిపోయావా కాదు. ఎవడన్నా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒరే పాస్ అయ్యావా లేదా అంటారు, కానీ మ్యాథ్స్లో పాస్ అయ్యావా, మ్యాథమెటిక్స్లో పాస్ అయ్యావా, సైన్స్లో పాస్ అయ్యావా, సోషల్లో పాస్ అయ్యావా అని అడగరు. అంటే ఏమండి నేను అన్నీ పాస్ అయిపోయా, ఉట్టి సోషల్ ఒకటే పోయింది, ఓడిపోయిందిగా, ఫెయిల్ అంతే. ప్రభువు ఎక్కడ ఫెయిల్ అయ్యావు కాదు, నువ్వు విధేయత అనేది లేకపోతే నువ్వు ఎట్ట చెడిపోతే ఏముంది, చెడిపోయావు అంతేగా. ఆయన మొదటి విషయంలో చెప్తూ ఏమంటున్నాడంటే, ఈ మొదటోళ్ళకి విధేయత ఎందుకు లేదు? వస్తున్నాం మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఆయన దాని అర్థాన్ని కూడా చెప్తున్నాడు. 19వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 13:19. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చాలండి, గ్రహింపక ఉండిన ఎడల అంటే వీడు అండర్స్టాండ్ వీడు అర్థం చేసుకోకపోతే. ఎందుకు అర్థం చేసుకోరు అని అంటే, ఈ దినాల్లో చాలా సార్లు మనము లేఖనాలని కూర్చొని చదవము, ఓపికగా చదవము, తొందరగా చదువుతూ ఉంటాము. ఓ యవనస్తుడు ఒక రోజు నా దగ్గరకు వచ్చి, అన్న బైబిల్ ఎలా చదవాలన్నా, బైబిల్ చదవడానికి రహస్యం ఏంటి అని అంటే, రహస్యాలు ఏం లేదురా, నిదానంగా చదువు అంతే. అయ్యో అంతేనా? నిదానంగా చదువు అంతే. బైబిల్ స్లోగా చదవండి,
అంతే, ఇంక దాన్ని మించేమి లేదు. నిదానంగా టైం ఇచ్చి చదవడం చాలా ప్రాముఖ్యము. మనకెట్లా అంటే దుకాణానికి గుమ్మడికాయ కట్టినట్టు, ఇంటికి నిమ్మకాయ మిరపకాయలు కట్టినట్టు బైబిల్ చదువుతాం దిష్టి తీయడానికి. బైబిల్ ఎందుకు చదువుతామంటే కలిసి రావడానికి చదువుతాం. బైబిల్ ఎందుకు చదువుతామంటే యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండాలని చదువుతాం. బైబిల్ ఎందుకు చదువుతామంటే బాగుండాలరా, కీడు రాకూడదు, మనకి అంటు తగలకూడదని చెప్పి బైబిల్ చదువుతాం మనం. అందుకే మన జీవితాల్లో మనం చెడిపోతాం. టైం ఇవ్వాలి. ఈ పుస్తకం ఫాస్ట్గా పనిచేయదు. ఈ పుస్తకం చదివేటప్పుడు దీని వెనకాల ఉంటున్న ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించి చదవాలి. దీన్ని చదివేటప్పుడు ఎలాంటి దృష్టికోణంతో చదవాలి అని అంటే, నన్ను ప్రేమించి నా కొరకు ప్రభు ఇచ్చిన ఏకైక పుస్తకం. ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. దేవుడిచ్చిన ఏకైక పుస్తకం అనే పదజాలను వాడడానికి ఒక కారణం ఉంది. ఈ దినాల్లో ఓ కొత్త కల్ట్ లేకపోతే ఒక కొత్త తప్పుడు బోధ ఆరంభం అయిపోతా వచ్చింది. ఏంటి అని అంటే, వాళ్ళు మీకు ఎప్పుడోసారి తగులుతారు, ఖచ్చితంగా ఈ జిల్లాకు వచ్చేసారు వాళ్ళు. అందుకే ఈ మాట చెప్పి ముందుకు వెళ్తున్నా. వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఆ బైబిల్లో 2 మొక్కలు, పైన బైబిల్ ఉంటుంది, కింద నోట్స్ ఉంటుంది. వీళ్ళు ఈ బైబిల్ తీసి ఈ బైబిల్ చదవని బ్రదర్ అంటారు. దాంట్లో ఏముంది, పైన బైబిల్ ఉంటుంది, కింద నోట్స్ ఉంటుంది. స్టడీ బైబిల్ అన్నీ అలానే ఉంటాయి. అయితే అక్కడతో ఆగదు. ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఫాలో అప్ చేసుకొని నిదానంగా కింద నోట్స్ చదువుతున్నారా, కింద నోట్స్ చదువుతున్నారా, కింద నోట్స్ చదువుతున్నారా అంటారు. అని చెప్పి ఓ రోజు అంటారు, కింద నోట్స్లో పలాంది రాయబడి ఉంది కదా అంటారు. అన్నప్పుడు వెంటనే అంటే నాకు తారసపడ్డారు వీళ్ళు. అప్పుడు నేను అన్నాను, కింద నోట్స్లో ఉంది బ్రదర్, పైన బైబిల్లో లేదు అని అన్నా. అప్పుడు మాట అన్నారు, షాక్ అయ్యా. ఏమన్నారు తెలుసా? కింద పైన అంతా బైబిలేగా అన్నారు. ఏంటంట, కింద పైన అంతా బైబిలేగా. ఇది ఎట్టుందంటే, సాలలో ఆవులుంటే సాలా ఆవు అంతా ఆవేగా అన్నట్టుంది. వీళ్ళు తగలకపోరు, మంచి మంచి వాళ్ళని కొట్టేస్తున్నారు. వీళ్ళు మంచి మంచి సేవకులు వేసేస్తున్నారు. వీళ్ళు చాలా జాగ్రత్త. ఇట్లాంటి వాళ్ళు తగులుతారు ఎప్పుడో రోజు. పైన కింద ఒకటేగా అంటారు. ఒకటి కాదు. దేవుడు రాసిన ఏకైక పుస్తకం బైబిల్ గ్రంథం. భక్తులు రాసిన పుస్తకాలు మాత్రమే, అవి వాక్యం అవ్వవు. ఎంత మంచి భక్తుడైనా, ఎంత ప్రత్యక్షత పొందినా, ఎంత అద్భుతమైన విషయాలు రాసినా అవి దేవుని వాక్యం అవ్వవు. వాక్యం అంటే ముగించబడిన ఈ 66 పుస్తకాలు మాత్రమే అని గ్రహింపుతోనే మనం చదవాలి. ఒక పుస్తకమే ఆయన ఇచ్చాడు. ఈ ఒక్క పుస్తకాన్ని సమయం తీసుకొని చాలా జాగ్రత్తగా చదవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ ఒక్క పుస్తకాన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుతామో అప్పుడు 2వ అంతస్తుకు వస్తాం. చాలామంది మొదటి అంతస్తులోనే పాడైపోతారు. ఏంటా అంతస్తు అని అంటే, టైం ఎవరు, ఏదో గోడ ముట్టిచ్చే ఆటలాక చదివామా అయిపోయిందా వెళ్ళిపోయామా అంతే. 2వ అంతస్తు. రెండోడు ఎందుకు చెడిపోతాడు అని అంటే, వీడు వాక్యం చదువుతాడు, కానీ వీడు వాక్యాన్ని ఎలా చదువుతాడు అని అంటే, వీడికి ఆల్రెడీ సుఖం అంటే బాగా ఇష్టం. కాబట్టి బైబిల్ అనేది నన్ను క్షేమంగా, నన్ను సుఖంగా పెడతాది అనే అపోహతో చదువుతాడు. చాలాసార్లు ఇది బైబిల్ గ్రంథం మంచిదే, కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు దీంట్లో ఒక 3 వచనాలు చదివి, అబ్బే ఇవి మరీ చాలా ఎక్కువ ఉన్నాయండి, ఇది మన వల్ల కాదు, ఇది నాకొద్దు అని ఒక 3 కాగితాలు అటు తిప్పుతాం. తిప్పిన తర్వాత, ఓ ఈ మాటలా, ఇది అసలు ఎవడు చేయడే మా మందిరంలో, ఇది కూడా వద్దు అని చెప్పి ఇంకో 3 పేపర్లు తిప్పుతాం. తిప్పి చదివిన తర్వాత, ఇదేదో బాగుందే, ఇదేదో మనకు బాగా కలిసి వస్తుంది అని అండర్లైన్ చేసేసుకుంటాం. ఇంకో 3 పేపర్లు తిప్పుతాం. తిప్పిన తర్వాత, ఇది ఎవరికోలే మనకు కాదు అని చెప్పి అన్నీ తోసేస్తుంటాం. అలా పైకెత్తి పాడేటప్పుడు మాత్రం ప్రటింపశ్రేష్ఠ గ్రంథం అంటాం. వాస్తవంగా చెప్పాలంటే ఈ బైబిల్లో నుంచి ముక్కలు తీసుకొని ఎవడికాడాడు బైబిల్ తయారు చేసేసుకున్నాడు. నాకు నా బైబిల్, నీకు నీ బైబిల్. మొత్తం బైబిల్ ఎవడికి బైబిల్ కాదు ఈ దినాల్లో. అందుకే సమస్య. ఈ పుస్తకాన్ని పుస్తకంగా చూడు.
ఈ పుస్తకం దేవుని పుస్తకంగా చూడు. ఈ పుస్తకములో దేవుని మాటలు పెట్టాడు. ఇది పూర్తిగా స్వీకరించడం నేర్చుకో. ఈ పుస్తకాన్ని నీకు ఇచ్చి నీకు నచ్చింది తిను అనడానికి హోటల్లో భోజనం కాదు ఇది. ఇది దేవుని వాక్యం. దీన్ని పూర్తిగా తీసుకోవాలి, లేకపోతే పూర్తిగా నువ్వు విసర్జిస్తున్నావు. దీన్ని తీసుకోవడం పూర్తిగా, లేకపోతే తోసేయడం పూర్తిగా. పాక్షికంగా తీసుకోలేవు, పాక్షికంగా విసర్జించలేవు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇది నాకు కాదులే, ఇది మరీ కష్టం కదా, ఇది ఎవడు చేయట్లేదు కదా, ఆయన రాసిచ్చాడంటే అది నీకు ఇవ్వబడింది అంతే. దాంట్లో ఇది మంది కాదు అని తృణీకరించే భాగాలేవి లేవు. నీకు కాని భాగాలు ఏమన్నా ఉంటే ఆయనే తీసేసేవాడు. ఆయన పెట్టాడంటే అది నీకు అవసరం అని గుర్తుపెట్టుకో. రెండవది ఆయన చెప్తా ఉంటున్నాడు, వీళ్ళు వాక్యాన్ని ఎలా చదువుతారంటే వీడికి ఆల్రెడీ సుఖం మీద ఇష్టం, సుఖం మీద ప్రేమ, క్షేమం అంటే వీడికి బాగా ఇష్టం కాబట్టి వీడు బైబిల్ చదివేటప్పుడు కూడా అలానే చదువుతాడు, అదే వెతుకుతాడు, ఆ దృష్టికోణంతోనే చదువుతాడు. ఓ రోజు ఎవరొస్తున్నా నా దగ్గర వచ్చి అంకుల్ నేను రెడ్ కలర్ పల్సర్ 220 కొనుక్కుందాం అనుకుంటున్నాను అంకుల్, ప్రార్థన చేసి దేవుని చిత్తం చెప్తారా అని అన్నాడు. నేనన్నా, ఒరే రెడ్ డిసైడ్ అయ్యో, పల్సరు డిసైడ్ అయ్యో, 220 కూడా డిసైడ్, ఇంకేం మిగిలిందిరా నేను కనుక్కోవడానికి. మెట్టుకి అసలు బైక్లో ఏ బైక్ కొనుక్కోవాలని దేవుని చిత్తాలు ఏముండవు, ఎలా నడిపించాలని దేవుని చిత్తాలు ఉంటాయి. ఏ బైక్ కొనాలి దేవుని చిత్తం ఏమి ఉండదు. నీకుంటున్న బడ్జెట్లో అప్పు చేయకుండా కొనుక్కో, ఆ తర్వాత హెల్మెట్ వేసుకొని నడిపించు, స్పీడ్ లిమిట్లో నడిపించు, చెత్త స్థలాలు పోబాకు, అది దేవుని చిత్తం. అంతేగా ఎర్రది కొనుక్కోవాలా, నల్లది కొనుక్కోవాలా, ఇలా దేవుని చిత్తాలు కనుక్కోవద్దు. ఇది బయట ప్రపంచం చేసే ముహూర్తాలు, పేర్లు కలుస్తాయా, రోజులు కలుస్తాయా, సమయాలు కలుస్తాయా, గ్రహాలన్నీ లైన్లోకి వచ్చాయా, గీతలన్నీ కలిసాయా, ఇదంతా చెత్త, బయట చెత్త ఈరోజు మన దగ్గరికి వచ్చేసింది. ఏం వచ్చేసి ఏ బైక్ కొనుక్కోవాలా, ఏ ఇల్లు ఉండాలా, ఈ ఊర్లో ఉండాలా, ఆ ఊర్లో ఉండాలా, అసలు వదిలేసి పనికిమాలు నువ్వు పట్టుకున్నావు. ఎందుకంటే అది ఈజీ కదా, ఇది కష్టం. అందుకే వీడు వచ్చి రెడ్ పల్సర్ 220 అని అంటే నువ్వే చదువుకోరా నాయన, నీకు నచ్చిన బైక్ కొనుక్కో అని అంటే ఆడు ఇంటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అన్నా నాతో దేవుడు మాట్లాడు అంకుల్, నాతో దేవుడు మాట్లాడాడు అంకుల్, ఏదిరా చూపించు అని అంటే రెడ్ అని చూపించా అంటుంది. రెడ్ అని చూపిస్తున్నాడు. ఏంద్రా రెడ్ అని? అదేం అంతా చదివితే పైన బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, అవి కనపడలేదు, రెడ్డే కనపడుతుంది. ఎందుకు? వీడికి ఆల్రెడీ డిసైడ్ అయ్యారుగా రెడ్ అని, రెడ్డే కనపడుతుంది. మీకు కూడా ఒకటి నచ్చిందంటే బైబిల్లో అదే కనపడుతుంది. మీకేం నచ్చినా బైబిల్లో అదే కనపడుతుంది. పెళ్లి చూపులకి వెళ్ళి పిల్ల తెల్లగా ఉందనుకో, మీరు వద్దున్న పేరు వస్తుంది పుస్తకంలో, వచ్చేస్తుంది. పుస్తకంలో రాకపోయినా వర్తమానంలో వచ్చేస్తుంది. ఆ రోజు వర్తమానకుడు టేబుల్ మెసేజ్లో 3 సార్లు పెళ్ళి అని చెప్తాడు. తెలుసా ఆ సంగతి? మీకు నచ్చాలంటే పెళ్ళి ఇవన్నీ తగులుతాయి. మీకు నచ్చలేదనుకో ఆ కళ్ళ ముందే పేరున్న మీకు కనపడదు, నచ్చింది కనిపిస్తుందండి. ఇది మానవ రోగం. ఆ రోగంతో బైబిల్ చదువుతున్నారు చాలామంది. వీళ్ళు కూడా చదివారంట, వీళ్ళకి సుఖం అంటే ఇష్టం, వీళ్ళకి సౌఖ్యం అంటే బాగా ఇష్టం, వీళ్ళకి దక్కి తగలకూడదు సుఖానికి. అంటే పువ్వుకు కానీ, నిద్రకు కానీ, పేరుకు కానీ అస్సలు దోకా తగలకూడదు. ఇలియం టిండేల్ లాంటి వాళ్ళు కాదు, వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు బైబిల్ చదివారంట. చదివి ఓయబ్బా ఈ పుస్తకం భలే ఉందే అని చెప్పి చాలా ఆనందంగా వెళ్ళేటప్పుడు పుస్తకమును బట్టి వాళ్ళ కష్టాలు వచ్చాయంట. కష్టాలు రాగానే పుస్తకం బట్టి కష్టాలు వస్తాయేంటి, నాకు వద్దు అని చెప్పి వదిలేశారంట. ఫస్ట్ టైం లేక చెడిపోయాడు, రెండోడు సుఖం వదులుకోలేక చెడిపోయాడు. మెట్టుకు ఇద్దరు చెడిపోయారు, ఏమి లాభం లేదు. చచ్చిపోయినోడు కోవిడ్తో చచ్చిపోతే, హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు అంతేగా. మా ఊర్లో ఒక ఆయన చెప్తా ఉంటున్నాడు, అన్న మా మా బంధువుల్లో మా కజిన్ బ్రదర్ చచ్చిపోయాడు, అది మంచి పీక్ కోవిడ్ సీజన్ అనమాట. అప్పుడు అందరూ కోవిడ్తో చచ్చిపోయాడు బ్రదర్, లేదు బ్రదర్ హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. ఏదైతే ఏమో చచ్చాడుగా. విధేయత చూపించకుండా నువ్వు ఎటైతే చచ్చిపోయేదేగా. మూడోది చెప్తా ఉంటున్నాడు, ధనమోసం, డబ్బు మీద పెచ్చ ప్రేమ ఉంటే. అనుకుంటున్నారా? డబ్బు మీద కొంచెం ప్రేమ ఉన్నా చచ్చిపోతారంట. డబ్బు మీద నువ్వు పాడైపోవడానికి డబ్బు మీద ఎక్కువ ప్రేమ అవసరంలే. డబ్బు మీద ఘోరంత ప్రేమ ఉన్నా కూడా పోతావు, గ్యారంటీగా పోతావు.
సైనైడ్ తినన్న బతుకుతాడేమో కానీ డబ్బు మీద ప్రేమ ఉండి బతికినోడు ఎవడూ లేడు. కొంచెం కూడా డబ్బు మీద ప్రేమ ఉంటే వాడు, అంటే డబ్బు వద్దని అనట్లేదు, సంపాదించండి, కూడబెట్టుకోండి, ఖర్చు పెట్టుకోండి, ఇవ్వండి, అక్కడి వరకు బాగానే ఉంది. డబ్బే నా భరోసా, డబ్బే నన్ను కాపాడుతుంది. డబ్బు మీద ప్రేమ గనక పెట్టుకున్నామనుకోండి, డబ్బు మీద ప్రేమను గనక మనం పెంచుకున్నామంటే అదే క్లోజ్, ఇక మన చాప్టర్ క్లోజ్. ఇంకా ఆ డబ్బు అనేది దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేయనివ్వదు. ఇక నువ్వు బైబిల్ అంతా ఏ దృష్టికోణంతో చదువుతావు అని అంటే, ఇక చదివేటప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనగానే లక్షలు కనపడతాయి. నువ్వు అనేకులకు ఆశీర్వాద కారణంగా మారుతావు అనగానే కోట్లు కనపడతాయి. ఆ దేశంలన్నీ నీ ద్వారానే ఆశీర్వదించబడతాయి అంటే ఫ్యాక్టరీలు కనపడతాయి. ఇక నీ దృష్టి అంతా అదే. ఇలాంటి వాళ్ళ జీవితాల్లో బైబిల్ పొరపాటును కూడా పనిచేయదు. బైబిల్ పనిచేసేది ఒకే ఒక తరం. ఎవరు వాళ్ళు అని అంటే ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్తా ఉంటున్నాడు. వస్తున్నాం మత్తయి సువార్త 13వ అధ్యాయానికి. ఆయన చెబుతూ ఉంటున్న చివరి వ్యక్తి 23వ వచనం చదువుతారా? మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించుననెను. చాలండి. ఈ వ్యక్తి ఎవరు అని అంటే వాక్యానికి విధేయత చూపించేవాడు. మెట్టుకి విధేయత చూపించకపోతే వేస్ట్. మనము గనక విధేయత చూపించకపోతే పొర్రపాటున కూడా మన జీవితాల్లో మనం ఫలించలేము, ఆత్మీయంగా మనము జీవించలేము. ఇప్పటివరకు మీకు అర్థమైంది ఏంటంటే, వాక్యానికి విధేయత చూపించకపోతే నువ్వు బైబిల్ చదివి వేస్ట్, విధేయత చూపించకపోతే నువ్వు తెలుసుకొని వేస్ట్, విధేయత చూపించకపోతే ఇక చెప్పినోడికి ఉంటుంది పండగ. వాక్యానికి విధేయత చూపించకుండా చెప్పడం నాశనానికి మొదటి మెట్టు అని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్తున్నాడు. నరకానికి వెళ్ళేవాడు, నాశనానికి వెళ్ళేవాడు, పూర్తిగా కుళ్ళు కంపు కొట్టి ఎముకలని క్షీణించిపోవడానికి మొదటి మెట్టేంటి అని అంటే మత్తయి 23లో చెప్తాడు, వారు మీకు చెప్పునదంతయు చేయుడి, అయితే వారిలాగా ప్రవర్తించొద్దు. ఎందుకు అని అంటే వారు చెప్పుదురే కానీ చేయరు. ఇంకా తర్వాత మీరు కింద చదివితే నరకపాత్రులు, కుళ్ళు కంపు కొడుతున్న ఎముకలు, సకల విధమైన దుర్వాసన, దుర్నీతి దాంట్లో ఉంటుంది అనే మాటలు ఆ దేవుల కింద కనిపిస్తుంది. మొదటి మెట్టు ఇదే. ఏంటి అని అంటే విధేయత లేకపోవడమే. ఈరోజు మనం ఆత్మీయత అంటే ఉపవాసాలు అనుకుంటాం, ఆత్మీయత అంటే ప్రసంగాలు అనుకుంటాం, ఆత్మీయత అంటే మీటింగ్కి వెళ్ళడం అనుకుంటాం. కానే కాదండి. ఈరోజు ఆత్మీయత అనంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు వినడమే. పేతురు రాసిన పత్రికలో మనం అదే చదువుతూ ఉంటాం కదా. ఆయన తండ్రి మనల్ని కోరుకుంది, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచేది దేని కొరకు అనంటే విధేయత చూపించడానికే. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది ఏదో ఫీట్లు సర్కస్లు చేయించి వెళ్ళిపోవడానికి కాదు. తండ్రి మనల్ని కోరుకుంది ఏదో భూమి మీద ఎకరాలు సంపాదించేసి బిల్డింగ్లు పైకి ఎడల్పుగా భూమి పైకి బిల్డింగ్లు కట్టేసి ఎక్కడో విదేశాలు తిరిగేసి బాగా సౌఖ్యంగా పేరు సంపాదించేయడానికి కాదు ఆయన కోరుకుంది. ఆయన కోరుకుంది ఎందుకంటే మనల్ని విధేయులుగా చేయడానికి కోరుకుంటా వచ్చాడు. ఈరోజు ఆ విధేయతలోనికి ఎలా రావాలి, ఎట్లా రాగలము అనే విషయాన్ని తూకిగా మీ ముందు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా. దేవుడు భూమి మీద ఒక కొత్త పనిని ఎప్పుడు మొదలు పెట్టాలనుకున్నా ఆయన వెతికేది ప్రార్థనాపరుడు కొరకు కాదు, ఆయన ఎతికేది బైబిల్ పండితుడు కొరకు కాదు, ఆయన ఎతికేది విధేయుడు కొరకే. అది ఆదికాండం కావచ్చు. ఆదికాండంలో మానవ జాతిని పాడు చేయాలని అనుకొని ఆయన 6వ అధ్యాయంలో మానవ జాతి అంతటినీ తుడిచేద్దామని అనుకుంటున్న ఆ దినాల్లో కావచ్చు, ఆయనకు ఒక నోవాహు దొరికాడు. ఈ నోవా గురించి రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? చూద్దామా? వద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? నోవాహు అట్లు చేసెను. అట్లంటే మళ్ళీ దోశ పెసరట్టు అనుకున్నారు కదా. అట్లు చేసెను అని అంటే చెప్పింది చేశాడు అని అర్థం. 7వ అధ్యాయానికి వస్తున్నాం. 7వ అధ్యాయము 5వ వచనం చదువుతారా?
ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. 9వ వచనము, దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడిది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. 7 మాట దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినట్టు. సరే 16వ వచనం చదువుతారా? ప్రవేశించినవన్నీ దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడదియు ప్రవేశించెను. చాలండి. ఇక్కడ ఒకే మాట కనిపిస్తూ ఉంది. ఈయన ఏదో ప్రార్థన చేశాడు. నోవాహు ప్రార్థన మీకు పెద్దగా కనపడదు. నోవాహు వాక్య జ్ఞానం మీకు పెద్దగా కనపడదు. నోవాహు సేవ కూడా పెద్దగా కనపడదు. వాడు కనిపిస్తుంది, చెప్పింది చెప్పినట్టు చేశాడంటే అంతే. ఆయన ఒక ప్రపంచం అంతటిని పాడు చేసేద్దాము అని అనుకుంటున్నప్పుడు ఆయనకి ఎవరు దొరికారు అని అంటే చెప్పింది చెప్పినట్టు చేసేవాడు దొరికాడు. ఆయన ఎప్పుడు ఒక కొత్త కార్యక్రమం మొదలు పెట్టాలన్నా, దేవుడు ఎప్పుడన్నా ఒక కొత్త విషయం చేయాలన్నా ఆయన వెతికేది విధేయుని కొరకు మాత్రమే. ఆ తర్వాత నోవాహు కాలం అయిపోయిన తర్వాత అబ్రహాము దొరుకుతూ వచ్చాడు. అబ్రహాం ఎందుకు దొరికాడు? మంచోడనా, లేకపోతే అబ్రహాము ఇంకా తనలో ఇంకా వేరే గుణాలు ఏమన్నా? కాదు. ప్రాముఖ్యమైన గుణం ఏంటి అని అంటే ఈ మనిషి దేవునికి విధేయుడు అనంతే. ఆ మాటని బట్టే, ఆ విధేయతని బట్టే ఆదికాండం 22వ అధ్యాయానికి వస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనం. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందులు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. చాలండి. ఇక్కడ చెప్పే మాట ఒకటే, నేను నీకు చెప్పింది, నేను నీకు ఆజ్ఞాపించినట్టు నువ్వు చేసావంతే. ప్రార్థన విధేయత కంటే చాలా 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 ఈజీ. ప్రార్థన విధేయత కంటే చాలా ఈజీ. ఉపవాసం విధేయత కంటే చాలా ఈజీ. ఇంకో మాటలో చెప్పనా, క్రైస్తవ జీవితం అంతట్లో అతి కష్టతరమైనదే విధేయత. దాని కొరకే ప్రభు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. మోషేని పిలుస్తూ వచ్చాడు. ఎందుకు పిలుస్తూ వచ్చాడు ఈ మోషేని అని అంటే, ఆయన ఏదో మానవాతీతమైన సుందరత్వం కలిగిన వాడు, సుందరుడు అన్నట్టు కాదు. ఆయన పిలిచిన కారణం ఏంటి అని అంటే, ఏదో ఆయన సకల విద్యా ప్రవీణుడు, మాట్లాడతాడు, బాగా శక్తి కలిగిన వాడు, జిత్తులు కలిగిన వాడు, లేకపోతే చక్కగా ఎదుర్కోగలడు, మొండోడు, ఆయనలో ఒక లక్షణాన్ని. అందుకే పిలిచినప్పుడు ఏమంటున్నాడు అని అంటే, కర్ర కిందే అన్నాడు, కిందేసాడు. కిందేస్తే పాము అయింది. పాము అయిన తర్వాత పారిపోతుంటే ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? పాము తోక పట్టుకో. ఇలా గనక దేవుడు సేవకు పిలిస్తే సేవకు ఎవరు రారేమో. ఆయన సేవకి పిలిచేటప్పుడు ఆయన పెట్టిన పరీక్ష ఏంటో తెలుసా? పాము తోక పట్టుకో. ఇది పరీక్ష. ముందు వెనకాల ఆలోచించకుండా పాము కాటేస్తే సస్తాము. అది ఏం పామో బైబిల్లో రాయలేదు, కానీ పాము మెట్టుకి భయపడి పారిపోయాడు అని అంటే అది ఖచ్చితంగా కాటేసే పామే, అది ఖచ్చితంగా విషం కలిగిన పామయ్యే ఉంటాడు. అందుకే కదా ఈయన పారిపోతున్నాడు. బతికున్న పాము తోక పట్టుకున్నాడు. ఆ తర్వాత రెండో పరీక్ష ఏంటి అని అంటే, నీ చేయి తీసుకొని జోబులో పెట్టుకున్నాడు. బయటకి తీసాడు. తీసేటప్పుడు కుష్టి వచ్చింది. చేయి లోపల పెట్టి తీసేవారికి చేతికి కుష్టి వచ్చింది. ప్రభు అన్నాడు మళ్ళీ పెట్టుకుంది. నాలాంటాడైతే ప్రభు చేయి లోపల పెట్టుకుని కుష్టి వచ్చింది, రెండోసారి తీస్తే అసలు చేతిలో ఉండమేమో, ఓసారికే కుష్టి వచ్చింది, వద్దులే ప్రభు, సేవ వద్దు, ఏమొద్దు అనుకుంటాంగా. ఈయన నోరు మూసుకొని ఆలోచించకుండా చేయి రెండోసారి లోపల పెట్టి తీసాడు. చేయి బాగైపోయింది. లాజిక్ అనేది బైబిల్లో పనిచేయదు కొన్నిసార్లు. అంటే బైబిల్ ఎప్పుడు లాజిక్కి విరోధం కాదు, లాజిక్కి అతీతం. ఇట్ ఈస్ బియాండ్ లాజిక్. నామంతో చెప్పాడు 7 సార్లు మునుగునైనా పోయి, లెక్క ప్రకారం 7 సార్లు మునిగితే మొత్తం కుష్టు పోవాలి, 3.5 సార్లు మునిగితే సగం కుష్టు పోవాలి. కానీ చిటికెని వేలి గోరులో ఉంటున్న కుష్టు కూడా పోలే. విధేయతలో పనిచేస్తుంది, క్యాల్కులేషన్ లెక్కలతో పనిచేయదు. 7ఓసారి మునిగి లేచాడు, మొత్తం బాగా అయిపోయింది. ఎరికో కోట గోడల చుట్టూ ఇన్నిసార్లు తిరగాలి.
7 సార్లు తిరగాలి, 3.5 సార్లు తిరిగితే సున్నం కూడా ఓళ్ళే, 6 సార్లు తిరిగితే ఇటుక పెళ్ళె కూడా రాలరా, మొత్తం తిరగడం ముగితే ఒకేసారి కింద పడిపోయింది. ఈరోజు మనం సబ్స్టిట్యూట్లు వెతుకుతున్నాం, విధేయతకి ప్రత్యామ్నాయాలని వెతుక్కుంటా వెళ్ళిపోతూ ఉంటున్నాం. దీనికి బదులు ఇది, దీనికి బదులు ఇది. అందుకే ఏ సరుకు లేకుండా మనము తయారైపోతూ ఉంటున్నాము కదా. ఈరోజు ప్రభు విధేయుల కొరకు వెతుకుతూ ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు ఒక కొత్త కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఆయన విధేయుల కొరకే వెతుకుతాడు. వేరేది అవసరం లేదు. చెప్పింది చెప్పినట్టు చేసేవాడు దొరికితే చాలు, ఆయన పని ఆయన కానిచ్చుకోగలడు. ఈ చివరి దినాల్లో వీళ్ళే దొరకట్లే. ప్రార్థనాపరులు దొరుకుతున్నారు, వాక్య పరిచారకులు దొరుకుతున్నారు, పని చేసేవాళ్ళు దొరుకుతున్నారు, కానీ చెప్పింది చేసేవాళ్ళు దొరకట్లే. ప్రభు వెతుకుతున్నాడే ఈ చెప్పింది చెప్పినట్టు చేసేవారి కొరకై ప్రభు వెతుకుతూ ఉంటున్నాడు. మనము ఈ విధేయతలోనికి రాగలిగి ఉండాలి అని అంటే ప్రభువు మనం స్వభావ సిద్ధంగా విధేయులం కాదు. స్వభావ సిద్ధంగా విధేయులం కాని మనలను ఆయన విధేయులుగా ఎలా మారుస్తాడు ఆ మాట చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలైనగా అవిధేయత వలన, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడితిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఒకని వలన అవిధేయత వచ్చింది, ఇంకొకని వలన విధేయత వచ్చింది. ఆ ఒకని వలన అవిధేయత అంటే ఆదాము, ఈ ఒకని వలన విధేయత అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు ఆదాము నైజము ఎలాగైతే మన లోపలికి వచ్చేస్తా వచ్చిందో, ఆదాము నైజము మన లోపల గంతులు వేసి మన లోపల నాట్యమాడుతూ ఉందో, ఆదాము యొక్క అవిధేయత ఆదాము నుంచి మనకి తల్లిదండ్రుల ద్వారా నిదానంగా మన లోపలికి వచ్చేసిందో, అట్లానే మన విధేయత మన లోపల నుంచి పుట్టేది కాదు. మనలో నుంచి విధేయత పుట్టదు. నువ్వు వేప చెట్టుని తీసుకొని షుగర్ ఫ్యాక్టరీ మధ్యలో పెట్టినా ఆకు తీయగా మారదు. దానికి రోజు నీళ్ళ బదులు చెరుకు రసం పోసినా దాని ఆకు తీయగా మారదు. ఆ వేప చెట్టు మీద కోపం వచ్చి షుగర్ ఫ్యాక్టరీ మధ్యలో పెట్టా, నీకు రోజు చెరుకు రసమే పోస్తున్నా, ఇంకా నీ ఆకు చేదుపోలేదేంది అని అంటే ఆ వేప చెట్టు ఏమంటుందంటే, ఒరే మెంట్లోడా, నేను ఇలా పుట్టా, ఇలానే సస్తా. నువ్వు నన్ను పొర్రపాటున తీసుకెళ్ళి పరలోకంలో పెట్టినా నాకు చేదుగానే ఉంటుంది. ఎందుకంటే అది నా నైజం, అది పోదు. మన నైజం కూడా అవిధేయత చూపించే నైజమే. నిన్న వచ్చేటప్పుడు ట్రైన్లో ఒక ఫ్యామిలీ ఎక్కారు, ఒక బాబు ఒక పాప. ఇంకా ఆ పాపని, నాన్న ఏ సీటు మీద పడుకుంటావు అని అడిగారు. చిన్న పాప కింద పడుకుంటాను అని అంది. అంటే కిందే పడుకుంటావా? కిందే పడుకుంటాను. పడుకున్న తర్వాత వాళ్ళ డాడీ పైకి వెళ్ళబాకు అని అన్నాడు. నేను పైకి పోతాను కూర్చుంది. అప్పటి వరకు ఆమెకు పైకి పోవాలనే ఆలోచనే లేదు. పైకి పోవద్దు అనగానే నేను పోతా అని కూర్చుంది. ఇక అంతే, నాన్న 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 నాన్న. వాళ్ళ నాన్నకి పిచ్చి ఎక్కిందో లేదో, నాకైతే ఎక్కింది. మెట్టుకి ఈయన తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టాడు. పైన కూర్చోబెట్టి కుదురుగా కూర్చుంది. వాళ్ళమ్మ, నువ్వు పైన పడుకోవాలి చూడు, కిందకి రాకూడదు. 2 నిమిషాలు నేను కింద కొత్త. ఇది ఆ పిల్ల నైజమే కాదు. నువ్వు కనుక ఓ మందిరానికి వెళ్ళావనుకో, ఓ మందిరానికి వెళ్ళిన తర్వాత కొత్తగా పెయింట్ కొట్టారు. ఆ మందిరాన్ని పెయింట్ కొట్టి ఓ బోర్డు పెట్టారు, దానికి ఓ పేపర్ అంటించారు, ముట్టుకోవద్దు, పెయింట్ తడిగా ఉంది, ఎవరు లేరు. మీరు ఏం చేస్తారు? నాలాగే ఆలోచిస్తారు మీరు కూడా. ముట్టుకోవద్దు, పెయింట్ తడిగా ఉందంటే నిజంగా తడిగా ఉందా లేదా సోత్తే కానీ మనకు కుదరదుగా. బేసిక్గా ఇది మన నైజం అండి. ఎవరో నేర్పించరు మనకి, బయట వాళ్ళు ఎవరు లోపలే
మన లోపల అవిధేయత యూనిట్ ఆదాం గారు వారసత్వంగా ఇచ్చారు మనకి. మన లోపల అది ఉంది. ఆజ్ఞ చూడంగానే ఉల్లంఘించాలి అని అనిపిస్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపమే లేదు. ఒకవేళ గనక దేవుడే గనక రే నువ్వు ఏ చెట్టు ఫలాన్న తినేరా అని అనుంటే ఈయన తినేవాడు కాదు. తినొద్దన్నాడుగా, ఏముందో ఇది మన నైజం. అయితే ఈ నైజాన్ని నువ్వు మార్చలేవు. ఈ నైజాన్ని నువ్వు ఆపడానికి ప్రయత్నం చేస్తే, సిగరెట్లు తాగేవాడిని కనుక స్పెషల్ మీటింగ్కి వచ్చి కూర్చోబెట్టి ఒరే 3 రోజులు నువ్వు ఎక్కడ పోయేది లేదు, నువ్వు తాగేది లేదు కనుక నువ్వు ఆపావనుక, ఇక్కడ రోజుకి 5 తాగుతాడు కదా వాడిని కనుక నువ్వు 3 రోజులు ఖచ్చితంగా ఇక్కడే ఆపి ఎక్కడ పంపించుకున్నావు అనుకో, 3 రోజులు అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత 15 కదా అసలు తాగాల్సింది 150 తాగెత్తాడు. వడ్డీతో చక్రవడ్డీతో పాటు పాపం చేసేస్తాడు. పాపాన్ని ఆపడం సొల్యూషన్ కాదు, పాపాన్ని అదపడం సొల్యూషన్ కాదు, పాపాన్ని కట్టడం సొల్యూషన్ కాదు. నువ్వు మార్పు చెందాలి. ఏంటి మార్పు చెందాలి అని అంటే నీ పాత నైజాన్ని మార్చమని చెప్పట్లే. యేసయ్య నీకు కొత్త నైజం ఇస్తా అని చెప్తా ఉంటున్నాడు. రాతి గుండెని మారుస్తాను ఎక్కడ చెప్పలే. రాతి గుండెని తీసి మాంసపు గుండెని పెడతా అన్నాడు. పాత నైజాన్ని మానుస్తాను, బైబిల్లో మీకు ఒక్క వచనం కూడా దొరకదు. పాత నైజాన్ని తీసి కొత్త నైజాన్ని పెడతాడంట. చదువుదామా మాట. ఎజెకియేలు గ్రంథం 36వ అధ్యాయానికి వస్తున్నాం. ఎజెకియేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనము నుంచి చదువుతారా? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఎవరు చేస్తారు మనం విధేయులుగా అంటే? నిన్ను నువ్వు చేసుకోలేవు, ఆయన చేస్తాడని చెప్తా ఉంటున్నాడు. దేంతో చేస్తాడంట? ఆయన కొత్త హృదయాన్ని ఇస్తాడంట, ఆయన కొత్త స్వభావాన్ని ఇస్తాడంట, ఆయన ఆత్మలో మనలో పెడతాడంట. అప్పుడు మనల్ని విధేయత చూపించడానికి ఆయన సహాయము చేస్తాడంట. ఇదే విధేయత యొక్క రహస్యము. నీలో నుంచి పుట్టదు, నువ్వెంత ట్రై చేసినా నీలో నుంచి పుట్టదు. ఒకవేళ గనక నీలో నుంచి విధేయత పుడితే ఆ విధేయత కవల పిల్లలుగా పుడుతుంది. మనం పుట్టించే విధేయత, మన నుంచి ఉద్భవించే విధేయత, మనం కలగజేసుకునే విధేయత కవల పిల్లలుగా పుడతాది. ఒకటి విధేయత, 2 గర్వం కలిసి పుడతాయి. ఈ 2 కలిస్తేనే స్వనీతి అంటారు. నీ నుంచి పుట్టే నీతి స్వయానికి కలిసి స్వనీతి అవుద్ది. ఆయన పుట్టించే నీతి ఎన్నడూ గర్వాన్ని పుట్టించదు. ఆయన పుట్టించే విధేయత ఎన్నడూ గర్వాన్ని పుట్టించదు. అందుకే ఆయన విధేయునిగా చేస్తాను అనట్లే, ముందు యూనిట్లన్నీ మార్చేస్తున్నాడు. హృదయం మార్చేస్తున్నాడు, స్వభావం మార్చేస్తున్నాడు, ఆత్మని పెట్టేస్తున్నాడు. ఆ తర్వాత విధేయుడిగా చేస్తాడు. మీరు అయిపోతారు అని అనట్లేదు. చాలాసార్లు దేవుడు మనల్ని ఉట్టి రక్షణ ఇస్తాడు, ఆ తర్వాత మిగిలిందంతా మనమే చేసేసుకోవాలి, ఇక ఆయనతో సంబంధం లేకుండా చేయాలనుకుంటావు. కానే కాదు. బైబిల్ చదివేది ఎందుకు, ఇలాంటి మీటింగ్లు పెట్టేది ఎందుకు, ఉదయకాలము మౌన ధ్యానాలు చేసుకునేది ఎందుకు, ప్రార్థనలు చేసుకునేది ఎందుకు అని అంటే, దేవుడు ఇచ్చినవి దేవునికి వేరుగా పనిచేయవు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా సాయం చేయి, అయ్యా కృప చూపించు, అయ్యా దయ చూపించు అంటేనే అవి పనిచేస్తాయి తప్ప లేకపోతే పనిచేయవు. ఈరోజు ఇలాంటి విధేయత దగ్గరికి మనం వచ్చామా? నీ లోపల నుంచి పుట్టే విధేయత కొరకు ప్రయత్నం చేస్తున్నావా? నీ నుంచి పుట్టదు. నేరుగా ఆయన అంటున్నాడు, నేనే హృదయాన్ని మారుస్తా, నేనే స్వభావాన్ని మారుస్తా, నేనే ఆత్మని పెడతా, నేను నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించు వారినిగా నేను మిమ్మల్ని చేస్తా. ఆయన దగ్గర నుంచే మనకి విధేయత వచ్చేది. విధేయత అనేది మన స్వభావం కాదు, విధేయత అనేది మన నైజం కానే కాదు. ఆయన దగ్గర నుంచి మనకి విధేయత వస్తుంది. ఈ విధేయత ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది తెలుసా? సమయం లేదు కనుక 2-3 చెప్పి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. ఇర్మియా గ్రంథానికి వద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం చదువుతారా? నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, నా మాటలను మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును. చాలండి, నేను మీకు దేవుడనయ్యుందును. ఎంత మంచి ఆశీర్వాదం అంట. విధేయత చూపిస్తే ఆయన నీకు దేవుడైపోతాడట. విధేయత చూపిస్తే ఆయన నీకు దేవుడైపోతాడట. నువ్వు దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నావా లేదా అనే దానికి రుజువేంటి
అని అంటే చాలాసార్లు అన్నిటికీ మనకి కొలతలు తెలుసు. పాలకి కొలత లీటర్లు, ఆ తర్వాత దూరానికి కొలత కిలోమీటర్లు. ఎప్పుడన్నా కిరాణా దుకాణానికి వెళ్ళి 1 కిలోమీటర్ పాలిస్తారా అంటే పైన కింద వరకు చూసి బాగున్నారా మీరు అని అడగరా? అంటే కొలత, దానికైతే లీటర్ కొలత. ఒకవేళ ఎవరన్నా ఏమండి గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలంటే 2 లీటర్ల దూరం పోండి అని అంటే పైన కింద చూడ్డా? అట్లానే విధేయతకి ఒక కొలబద్ద. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. విధేయతకి కొలబద్ద కిలోమీటరా లీటరా కాదు, విధేయతకి కొలబద్ద ప్రేమ. నీకు ప్రేమ లేకపోతే నువ్వు విధేయత చూపించలేవు. విధేయత చూపించడం బట్టే నీ ప్రేమ యొక్క కొలత తెలుసుద్ది. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నాం, కలుస్తున్నాం, వెళ్ళిపోతూ ఉంటున్నాం, కానీ ఆ విధేయత అనేది మన లోపల కలగట్లేదు. ఎందుకు అని అంటే నువ్వు పుట్టించాలనుకుంటున్నావు, కష్టపడదాం అనుకుంటున్నావు, నువ్వేదో చేయాలనుకుంటున్నావు. కాదు, ఆయన మనకి ఇచ్చేది. ఆయన ఎట్లయితే రక్షణలో నువ్వు చేసేదేం లేదు, మొత్తం ఆయన సిలువ మీద ముగిచ్చేశాడు. ఆయన సిలువ మీద పూర్తి చేసిన కార్యాన్ని నువ్వు అనుభవించుకోవాలో, విధేయత కూడా ఆయనే మనకి ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. విధేయత ఆయన మనకి ఆపాదిస్తాడు. ఆయన దగ్గర నుంచి పొందిన విధేయత తీసుకొని దానితో పనిచేయాలి, కానీ నీ లోపల నుంచి విధేయతని పుట్టించడానికి ట్రై చేయొద్దు. అది నీకు నచ్చుతుందేమో కానీ ఆయనకు నచ్చదు. మరి నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి పేలికలాట. చేసేవాడికి నచ్చుతుంది కానీ పుచ్చుకునే ఆయనకి నచ్చట్లేదుగా. ఈరోజు విధేయత లేకుండా మనం ఆయన్ని సంతోషపెట్టలేం. ఆయన వెతికేది ప్రార్థనా పరుల కొరకో, లేకపోతే వాక్య జ్ఞానం కలిగిన వారి కొరకో, తలాంతులు కలిగిన వాళ్ళు కాదు. ఆయన వెతికేది చెప్పింది చెప్పినట్టు ముందు వెనకాల ఆలోచించకుండా చేసేవాడి కొరకు వెతుకుతున్నాడు. అలాంటి వాడు దొరికితే ఆయన తరములో పనిచేస్తాడు. దేవుడు ఒక తరములో ఒక కొత్త పని ఆరంభించాలి అని అంటే ఆయన విధేయుడి కొరకే వెతుకుతూ ఉంటున్నాడు. ఈ విధేయుడు దొరికితే ఆయన పని చేసేసుకోగలడు. సజీవమైన రాయి అని అంటే ఈ రాయిని ఎక్కడేస్తే అక్కడ ఉంటుంది. దానిలో జీవం ఉంది, పోరాడడానికి శక్తి ఉంది, పారిపోవడానికి ఇష్టం ఉంది, దాంట్లో పారిపోయే సామర్థ్యం ఉంది. కానీ దాని సామర్థ్యాన్ని వాడదు. దాని సామర్థ్యం అంతటినీ పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది. అయ్యా, నువ్వు ఎక్కడేస్తే అక్కడ, నువ్వు ముక్కలు నలిపివేస్తావా అక్కడే పడుంటాను. నువ్వు కొంచెంసేపు నన్ను వాడుకొని ఇంక అవసరం లేదు, ఈ రాయితో పని లేదని బయట పారేస్తావా, ఆడే పడుంటాను. కానీ నేను సజీవమైన రాయిగా అక్కడే మిగిలిపోతాను. సజీవమైన రాయి. నా జీవము పని చేయకుండా ఉండడమే, ఆయన జీవము పని చేయడమే సజీవమైన రాయి. నాకు జీవము లేదు కాదు, నాకు జీవం ఉంది, కానీ ఆ జీవము పని చేయకుండా ఆపడమే. జర్మనీ దేశంలో ఒక ఆయన పేరు డెట్రిచ్ బాన్హాఫర్ అనే వ్యక్తి హతసాక్షిగా ప్రభు కొరకు చనిపోతా వచ్చాడు. ఆయన గురించి ఆయన రాస్తాడు, ఆయన హతసాక్షిగా కాకమునుపు జీవితాంతం హతసాక్షిగానే అవుతా వచ్చాడంట. అంటే ఆయన ప్రతిరోజు తనను తాను చంపుకుంటా వచ్చాడు. ఓ రోజు బయటకి చచ్చిపోయాడు. యేసు ప్రభు సిలువ వేయబడక గుడ్ ఫ్రైడే దినం రాకమునిపే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద వ్రేలాడదీయబడక మునుపే జీవితపు ప్రతి క్షణం ఆయన సిలువ మీద చచ్చిపోతా వచ్చాడు. ఆయన సిలువ మీద చచ్చిపోతా వచ్చాడు కాబట్టి సిలువ వేసినప్పుడు ఈజీగా చచ్చిపోయాడు. దొంగలు సావలే అంత ఈజీగా. ఈరోజు ప్రభు విధేయత కొరకు వెతుకుతున్నాడు. సజీవమైన రాయితో మాత్రమే ఆయన తన ఇల్లు కడుతున్నాడు. ఈ తలాంత ఆయనకు అవసరం లేదు. ఆయన కావాల్సి బోలెడంత తలాంత ఉంది ఆయన దగ్గర. ఆయనకి నీ యొక్క చాకచక్యతనము, నీ యొక్క డబ్బు, ఇవి ఏవి అవసరం ఆయన దగ్గర బోలెడంత ఉంది. ఆయనకు కావాల్సింది ఎవరో తెలుసా? జీవముండి వాడనయ్యా నీదే వాడతాను, సామర్థ్యం ఉండి వాడను నువ్వు చెప్పిందే చేస్తా, తెలివుండి ఉపయోగించను నువ్వు చెప్పిందే వింటా.
ఇలాంటి విధేయుని కొరకే ప్రభు విపరీతంగా వెతుకుతూ ఉంటున్నప్పుడు, ఎందుకు నీ తెలివిని వాడవు అని అంటే, ప్రభా నా తెలివిని ముందు మూర్ఖత్వం కదా, అందుకే నా తెలివిని నేను వాడను. ఎందుకు నీ సామర్థ్యం వాడవు అని అంటే, నా సామర్థ్యం శరీరాన్నే పుట్టిస్తుంది కదా, అందుకే నా సామర్థ్యాన్ని వాడను. ఎందుకు నీ ఇష్టాన్ని వాడవు అని అంటే, నా ఇష్టం కేవలం శరీరానుసారమైందే కదా, అందుకే దాన్ని వాడను. అయ్యా నీకు నచ్చిందే నేను చేస్తాను, నాకు అర్థం కానవసరం లే. నీకు యూ డోంట్ నీడ్ ఎ గోల్, యూ డోంట్ నీడ్ ఎ రిజల్ట్, యూ డోంట్ నీడ్ ఎ డెస్టినీ. నువ్వేదో గురి, నువ్వేదో దాని రిజల్ట్ వెనకాల పరిగెత్తనవసరం లే. చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా వెళ్ళిపో, దాని వెనకాల ఫలితాంశము పరిగెత్తుకుంటూ వస్తుంది. ఓ దైవజనుడు ఇలా రాశాడు, ఓ గోడ మీదంట విశ్వాసి నడుస్తున్నాడట. గోడ మీద విశ్వాసి, పెద్ద గోడ, ఎత్తు గోడ, సన్నటి గోడ, దాని మీద విశ్వాసి నడుస్తున్నాడు. విశ్వాసి నడిచేటప్పుడు తన ముందు విశ్వాసము నడుస్తుందంట, తన పక్కన నిరీక్షణ నడుస్తుందంట, తన వెనకాల అనుభవం నడుస్తుందట. ముందు విశ్వాసము నడుస్తుంది ఈ బిలీవర్కి, ఈ ముందు విశ్వాసము నడుస్తుంది, పక్కన ట్రస్ట్ లేకపోతే భరోసా అనేది నడుస్తూ ఉంది, వెనకాల అనుభవం అనేది నడుస్తూ ఉందంట. 5-6 కిలోమీటర్లు నడిచాడు. విశ్వాసం ముందు నడుస్తుంది, పక్కన భరోసా నడుస్తుంది, వెనకాల అనుభవం నడుస్తూ ఉంది. ఆయన 5-6 కిలోమీటర్లు నడిచాడంట. 5-6 కిలోమీటర్లు అట్లానే నడుస్తున్నాడు. ముందోడు ముందే ఉన్నాడు, పక్కనోడు పక్కనే ఉన్నాడు, వెనకాలోడు వెనకాలే ఉన్నాడు. అనుభవం వస్తుందా లేదా అని చెప్పి వెనక్కి తిరిగి చూశాడంట, 3 పడిపోయాయంట గోడ నుంచి. అనుభవం నీకు అనవసరం, జీతం నీకు అనవసరం, భవిష్యత్తులో ఏం జరుగుతుంది నీకు అనవసరం. నా పని ఏంటంటే చెప్పింది చెప్పినట్టు చేసేసి క్లోజ్ చేసేయడం అంతే. ఓ రోజు ఒక సావుకారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడట. బాగా జీతం ఇస్తాను, నా కింద పనోడు ఒకడు కావాలి అని. నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయి బాగా చదువుకున్నాడు, బాగా తెలివైనోడు ఆయన దగ్గరికి వచ్చాడంట. బాగా చదువుకున్నట్టున్నావు కదయ్యా నువ్వు అంటే, అయినా కానీ పర్వాలేదు సార్, ఉద్యోగం లేదు, మీరు చెప్పింది చెప్పినట్టే చేసేస్తాను అన్నాడంట. వారం చూస్తానయ్యా, వారం గనక నువ్వు నేను అనుకున్నట్టు పని చేస్తే నిన్ను పెట్టుకుంటాను అన్నాడంట. సరే అని చెప్పి పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత మొదటి రోజు 9 గంటలకెళ్ళి వచ్చాడు. సార్ వచ్చేసాను సార్ అన్నాడు. ఇగో ఈ మట్టంతా తీసుకెళ్ళి అక్కడ వేసే అన్నాడంట. అంటే ఈ మట్టంతా తీసుకెళ్ళి అక్కడ వేసాడంట. వేసేసిన తర్వాత అయిపోయిన దొర అన్నాడంట. ఇంటికి వెళ్ళిపో అన్నాడంట. ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వచ్చాడంట. వచ్చిన తర్వాత సార్ 9 అయింది వచ్చాను సార్, ఏం చేయమంటారు? ఈ మట్టంతా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వేసే అన్నాడంట. అంటే సరే అని చెప్పి ఈ మట్టంతా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వేసాడంట. అయిపోయింది. 3వ రోజు వచ్చాడు. సార్ వచ్చాను సార్, ఏం పని? ఈ మట్టంతా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వేసే అన్నాడంట. మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వేసాడంట. 4వ రోజు వచ్చాడంట. ఇంక సార్ని కలవకుండా మట్టి తీసుకెళ్ళి అటు వేసాడంట. చెప్పేది అదే కదా. వేసేసాడు. వేసేసి వచ్చి సార్ వచ్చేసాను సార్, నేను మీరు చెప్పబోయే పని కూడా చేశాను అంటే గెట్అవుట్ అన్నాడంట. ఏంటి సార్ అంటే, నేను చెప్పిన తర్వాత చెయ్యాలి, నేను చెప్పకుండా చేసావు కదా, నువ్వు కరెక్ట్ చేసినా నాకు నువ్వు అనవసరం, నువ్వు నా పనుడివి కాదు. ఏం చేసావు ఇంపార్టెంట్ కాదు, చెప్పింది చెప్పినట్టు చేసావా ఇంపార్టెంట్. అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా కూడా అనవసరం. ఓడిపోయి ఉండొచ్చు, పూర్తిగా ఓడిపోయి ఉండొచ్చు. ఓ దినాన్న కాంబోడియా దేశంలో భయంకరమైన డ్రగ్ ఎడిక్ట్స్, భయంకరమైన దుర్మార్గత్వము, హింసాకాండం నడిచిపోతూ భయంకరంగా హింస పెరిగిపోతున్న ఆ ప్రాంతంలో 2 మిషనరీలు అక్కడికి వెళ్ళి సేవ చేద్దాం అనుకున్నారట. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ప్రభు కోసం వస్తే చచ్చిపోతాం, కష్టపడదాం అని తీర్మానం తీసుకొని వెళ్ళారట. వెళ్ళి ఒక అపార్ట్మెంట్, ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నారు. కిరాయికి ఒక ఫ్లాట్లో దిగారు. దిగిన తర్వాత వాళ్ళు సువార్త చేస్తే అసలు జనం కుప్పలు రాశిగా హోల్సేల్గా రక్షించబడుతున్నారట. అసలు కార్యం ఎంత చక్కగా, శ్రమ లేదు, పాడలేదు, ఇంత చక్కగా పని జరిగిపోతుంది. వీళ్ళకేం అర్థం కావట్లే. కాంబోడియా అంటే ఇంత ఘోరమైన దేశం, డ్రగ్స్ అన్నారు, క్రైమ్లు ఎవరు అన్నారు, చంపేస్తారన్నారు, ఇదంతా చెప్పారు, ఇదేంటి ఇంత ఈజీగా జరిగిపోతుంది అని అంటే, అప్పుడు ఆ ఊరోళ్ళు చెప్పారంట, సార్ మీ ముందు అదే ఫ్లాట్స్లో, అదే అపార్ట్మెంట్స్లో ఓ యవనస్తుడు వచ్చాడు సార్. ఆ యవనస్తుడు వచ్చి
రోజు రాత్రింబవళ్ళు ప్రార్థన చేసి 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 సాయంత్రం సువార్త చేస్తే ఎవడు వచ్చేవాడు కాదు సార్. అలా రోజంతా ప్రాణం చేసి సాయంత్రం సువార్త చేసే, రోజంతా ప్రాణం చేసి సాయంత్రం అందరూ అడిగేవాళ్ళు, ఎందుకయ్యా చేస్తావు, ఈడు మారుడు ఈ ఊరిలో వెళ్ళిపోవచ్చుగా అని అంటే, ఈ ఊరిలో ఎవడనో మార్చడానికి రాలే నేను, ఆయన చెప్పాడు అందుకే వచ్చా, ఆయన చెప్పాడు అందుకే ప్రార్థన చేస్తున్నా, ఆయన చెప్పాడు అందుకే సువార్త చేస్తున్నా, మారకపోయినా నాకు అనవసరం, చెప్పించేయడం నా పని, చెప్పించి చేసుకుంటున్నా అని చేశాడు సార్. ఇటీవల కాలంలో ఆయన చచ్చిపోయాడు సార్, ఆ తర్వాత మీరు వచ్చారు సార్ అన్నారంట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఓహో మనదేమి లేదు, మనకంటే ముందు ఒక విధేయుడు వచ్చాడు. దేవుడు విధేయుల కొరకు ఎదురు చూస్తున్నాడు. తెలివైన వాళ్ళ కొరకు కాదు, చాకచక్యతనం కలిగిన వాళ్ళ కోసం కాదు, ఇంకేదో వ్యక్తుల కోసం కాదు. ఆయన వెతికేదే విధేయుల కొరకు. ఆయన సజీవమైన రాయిగా మనలను చేయాలి అనంటే ఆయన వెతికేదే విధేయత కొరకు. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి నేరుగా ప్రభుతో చెబుతావా ఈ మాట, ప్రభా నాలో అన్నీ ఉన్నాయి ప్రభా, నా ఆత్మీయ జీవితం కట్టు 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 కట్టు. ఏంది కట్టు? చెప్పింది చేస్తే నీ ఆత్మీయ జీవితం ఆటోమేటిక్గా కట్టబడుతుంది. మనం ప్రార్థన చేస్తాం కానీ నోరు మార్చుకోం, ప్రార్థన చేస్తాం కానీ నోరు మార్చుకోం. ప్రార్థనలో ఉన్నంతసేపే ఇల్లు బాగుంటుంది. భర్తలు అనుకుంటారు, ఓ అమ్మాయి ఇంకో గంట చేసుకుంటే బాగుండరా నాయన, ఎంత నెమ్మదిగా ఉంది ఇంట్లో. ఈమె ఆమెను అనగానే ఈడుకుంటూ పడిపోద్ది, లేచిందిరా బాబు బయలుదేబువు అనుకుంటాడు. విధేయత ప్రాముఖ్యం అండి, విధేయత ప్రాముఖ్యము. భార్యకి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? సేవ చేయమని చెప్పలే, భర్తకు విధేయత చూపించమని చెప్పాడు. సని చేసుకొని పోలోమని తిరిగేమని కాదు. చాలామంది భర్తలు పోవద్దు అంటే, నేను దేవుని సేవ చేయడానికి వచ్చా, నువ్వు ఏమన్నా అయిపో. ఆపుతావా? నీ సని చేసుకొని ఊరు తిరగడం కాదు ముఖ్యం, భర్తకి విధేయత చూపించడం ప్రాముఖ్యం. భర్తకి విధేయత చూపించకపోతే నువ్వు ఎన్ని పత్రికలు పంచినా అన్ని కొంపటికే పంచేత్తగా దేనికి పనిచేయదు. భర్త పాపం చేయమంటే తప్ప. నువ్వు విధేయత చూపించడం చాలా నీ సేవ ఇంపార్టెంట్ కాదు. నువ్వు అనొచ్చు, లేదన్నా ఆత్మల రక్షణ మీ ఇంట్లో రక్షించు ముందు, ఊరి తర్వాత సంగతి. మీ ఇంట్లో భర్తలకి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, భార్యలను ప్రేమించుడి. ప్రాబ్లం ఏంటి తెలుసా? భర్తలు ప్రత్యేకంగా సేవకులు ఊర్లో అందరినీ ప్రేమిస్తారు, భార్యని తప్ప. అందరికీ టైం ఉంటుంది, భార్యకే ఉండదు. అందరు డౌట్లు క్లియర్ చేస్తారు, ఇంట్లో వాళ్ళ డౌట్లే కుప్పలు ఉంటాయి, వాళ్ళ డౌట్లు ఎప్పుడు క్లియర్ అవ్వు. ఎందుకంటే వీళ్ళు బిజీ మాస్టర్లు, వీళ్ళు ప్రపంచం అంతా. గాంధీజీ గారు ఇంట్లో హిట్లరు. ఆయన ఏ మొక్క అయితే రాసి పెట్టాడు కదా, దానికి విధేయత అండి, ఎక్స్ట్రాలు అవసరంలే. దానికి నువ్వేదో కలపన అవసరం లే, బాగా చేయని అవసరం లే. ఫలం ఎంత ఫలం వచ్చింది తెలుసా అని నెత్తినేసుకో అంటాడు ఆయన. చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ ఫలం ఆయన అడగడు, ఆయన పుట్టిస్తాడు ఫలం. ఆయన లెక్క కడిగేది ఎన్ని ఆత్మలు రక్షించారు, నువ్వు ఎన్ని ఆత్మలు రక్షిస్తే నీ నెత్తి మీద అన్ని వజ్రాలు ఉంటాయి పరలోకంలో. బంగారం పిచ్చి కలిగినోడు కనిపెట్టిన సిద్ధాంతాలు ఇవి. వజ్రాలు పిచ్చి ఏడ ఉంటుందిగా, ఆడ కూడా అదే పిచ్చి. అది వాస్తవం అయితే అన్యాయం కాదా? ఒకవేళ 3 సేవకులు ఉన్నారనుకుందాం. ఒకడు ఆంధ్రాలో ఉన్నాడు, రెండోడు అయోధ్యలో ఉన్నాడు, మూడోడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు. ఆంధ్రాలో ఉండేవాడు 10 సంవత్సరాలకల్లా మందిరం కూడా కట్టేస్తాడు, మందిరం నిండిపోద్దు, కుప్పలు. వీళ్ళందరూ నా ఆత్మలే అంటారు. ఈయన ఏదో పెద్ద మిక్సీలో వేసి తయారు చేసినట్టు. వీళ్ళందరూ నా ఆత్మలే, ఆయన రక్షించకపోతే ఎవడు రాడు. వీళ్ళందరూ ఎంతమంది అని అంటే, కొంచెం మాట చాకచక్తనం ఉంటే, ఈ ప్రాంతాల్లో కొంచెం మాట తీరు బాగుంటే, పెట్టకథలు చెప్పడం వస్తే ఈజీగా 3000 మందిని కూర్చేసుకోవచ్చు. అయోధ్యలో 10 సంవత్సరాలు సేవ చేస్తాడు కదా,
ఎంతమంది వస్తారండి మీ దగ్గరికి అని అంటే 10 మంది వస్తున్నారండి. 10ఏనా? ఆఫ్ఘనిస్తాన్లో 10 సంవత్సరాలు సేవ చేసినోడిని మీ దగ్గరికి ఎంతమంది వస్తారంటే, నేను ప్రాణం బతికించుకొని పరిగెత్తి సువార్త చేస్తున్నాను, ఇప్పటి వరకు ఒక్కటి రాలే. ఈ నెత్తి మీద ఏమో 3000, ఈ నెత్తి మీద 10,000, 10. ఆ నెత్తి మీద ఏముండదా? ఇదేమో లాజికా? ఆ రోజు లెక్క తీసుకునేటప్పుడు బహుశా ఆఫ్ఘనిస్తాన్ వాడినే దేవుడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, చెప్పింది చేసావు చాలు. ఆయనకి నువ్వు ఆత్మలు తీసుకొని రానవసరం లేదండి. ఓడగట్టు పశువులు తీసుకొచ్చే పని ఆయనది. మందసం చెప్పినట్టు కట్టు, మహిమ దించేది ఆయన పని. ఆయన మీతో చెప్పినది చేయడి, నీళ్లు పోయడం నీ పని, ద్రాక్షారసంగా మార్చడం ఆయన పని. మనం ఏం చేస్తామంటే పశువులు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం, అందుకే మన ఓడలు మునిగిపోతున్నాయి. మనం మహిమ దించడానికి ప్రయత్నం చేస్తున్నాం, అందుకే మందసాలు పట్టబడుతున్నాయి. మనం ద్రాక్షారసం తయారు చేద్దాం అనుకుంటున్నాం, అందుకే పెళ్ళిళ్ళు కాదు విడాకులు అయిపోతున్నాయి. చెప్పింది చెప్పినట్టు చెయ్యి, అంతే, క్లోజ్. ఏమవుతుంది నీకు అనవసరం, నీ పని నువ్వు చేసేసావు, క్లోజ్ అయిపోయింది. ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను, ఏం జరిగిందయ్యా నీకు అని అంటే చివరి పత్రికలో రాసుకుంటాడు, లోకా తప్ప నా దగ్గర ఎవడు లేడు. చివరిలో రాస్తాడు, నా పై వస్త్రం, నా క్లోక్, నా పై వస్త్రం తీసుకొని వస్తావు, చాలా ఎత్తుంది నాకు. చివరిలో రాస్తున్నాడు, ఈడు కీడు చేశాడు, ఈడు వదిలేశాడు, వాడు వెళ్ళిపోయాడు. ఏం దొరికింది ఆ పౌలు నీకు? లాస్ట్కి వచ్చి చెరసాల్లో ఉన్నావు, బువ్వకు దిక్కు లేదు, చలికి దుప్పటి సరిగ్గా లేదు, పై వస్త్రం లేదు, ఇన్ని ఆత్మలు రక్షించావు, ఒకడే ఉన్నాడు నీ దగ్గర, లూకా ఒకడే ఉన్నాడు, ఏం దొరికిందే నీకు అని అంటే ఆయన అంటాడు, ఏం దొరికిందో లేదో నాకు తెలియదు సార్, నాకు ఒకటి తెలుసు, చెప్పింది చెప్పినట్టు చేశా. అది చేసావు కరెక్టే, ఏం దొరికింది? దొరకడం వెనకాల పరిగెత్తలేదు సార్, చెప్పింది చెప్పినట్టు చేశా, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. చాలాసార్లు మన జీవితాల్లో ఏదేదో లెక్కలు చెప్పేద్దాం అనుకుంటాం. ఆయన అడిగే లెక్క విధేయత. సజీవమైన రాయి అంటే ఆ రాయిని 10 సంవత్సరాలు వాడకుండా ఆడ పారేసిన ఆ రాయి ఇంటికి వెళ్ళిపోదు, ఆడపడి ఉంటుంది. ఆ రాయిని తీసుకొని తాపి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నడుమున చీల్చేసిన 2 ముక్కలు అయిపోతుంది, వెళ్ళిపోయే సామర్థ్యం ఉన్న ఎల్దో ఆడబడి ఉంటుంది. ఆ రాయిని కొంచెంసేపు పెట్టి చాలా ఉన్నత స్థానంలో పెట్టి ఆ రాయిని గోడక అతి పైన అంతస్తులో అలంకార రూపంలో పెట్టి అందరూ అబ్బా ఏముంది 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 అని అన్న 10 సంవత్సరాల తర్వాత రాయి సాలేను వాడు ఉంది కానీ అని చెప్పి తీసి చెత్తబుట్లో బారేశాడు అనుకో, ఇక మిగిలిన జీవితం చెత్తబుట్లో బతికేస్తుంది ఆ రాయి. అది సజీవమైన రాయి అంటే విధేయత. ఈరోజు ఆ మనసులోనికి వచ్చామా? విధేయత మనసులోనికి వచ్చామా? పర్పచ్య అనే ఒక పాప ఫెలిసిటీ ఆ పర్పచ్య యొక్క బానిస. పర్పచ్య అనే ఆమె సావుకారు, ఫెలిసిటీ అనే ఆమె చాలా పేదది, ఈమె కింద బానిస. వీళ్ళిద్దరు యేసుప్రభుని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత సంఘానికి వెళ్ళేది పర్పచ్య, ఫెలిసిటీ, ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఆమె భుజం మీద చేసి ఆమెను ముద్దు పెట్టుకొని ఆమెతో కలిసి ఉంటే అందరు చూసి ఈమె బానిస, నీకేమన్నా మతిపోయిందా అని అంటే, ఇంతకు ముందు బానిస, ఇప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పేది పర్పచ్య. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు వాళ్ళు సంఘంగా కూడినప్పుడు సైనికులు క్రైస్తవుల కోసం వెతికే ఆ దినాల్లో వీళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి ఇక వాళ్ళ పాస్టర్ గారు సిన్షియేటర్స్, ఆయన పాస్టర్ గారు మాత్రమే తప్పించుకోగలిగాడు, మిగిలిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేకపోయారు. పర్పచ్య, ఫెలిసిటీ ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరు అప్పటికి గర్భిణీ స్త్రీలు. వీళ్ళిద్దరిని పట్టుకొని ఇంకా చక్రవర్తి దగ్గర తీసుకొని వచ్చేటప్పటికి చక్రవర్తి మీరిద్దరు క్రైస్తవులేనా అని అంటే
తప్పించుకున్న పాస్టర్ గారు వచ్చి, వీళ్ళిద్దరే కాదు సార్, నేను కూడా క్రైస్తవుడినే అని అన్నాడు. వీళ్ళందరినీ ఒకే చెరసాల్లో వేశారు, చిన్న చెరసాలు, ఇంచుమించు 6 వేశారు. ఊపిరాడడం కూడా కష్టం. దాంట్లో పర్పెచ్యా, ఫెలిసిటీ ఇద్దరు గర్భిణీ స్త్రీలు. పర్పెచ్యా డెలివరీ అయిపోయింది, తన బిడ్డను తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళని చంపే రోజు దగ్గరకు వస్తూ ఉంది. ఆ చంపే రోజు దగ్గరకు వచ్చినప్పుడు రోమీలు గర్భిణీ స్త్రీలని చంపరు, అందరు కలిసి చచ్చిపోతారు. ఫెలిసిటీ ఒక్కటే మిగిలిపోద్ది, ఒక్కతే సావాలి ప్రభు కొరకు. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఆమె మీ అందరితో పాటు కలిసి చచ్చిపోవాలి, నేను ఒక్కదాన్ని చచ్చిపోకూడదు, సంఘంగా మనం ప్రభు దగ్గరికి వెళ్దాం, భూమి మీద కలిసి వచ్చాము, అక్కడ కూడా మనం కలిసి వెళ్ళిపోదాము అని చెప్పి ఏడవడం మొదలు పెడితే అందరూ ఆమె కొరకు ప్రార్థన చేస్తే ఆ రాత్రే డెలివరీ అయిపోయింది. ఆ జైల్లో ఆ నొప్పులతో డెలివరీ అవుతుంటే సైనికులు చూసి, ఈ నొప్పులకేంటి ఏడుస్తున్నావు, ముందుండి మొసలు పండుగ అన్నారు. మెట్టికి డెలివరీ అయిపోయిన 2వ రోజు వీళ్ళందరినీ ఇంకా బయటకు తీసుకొని రావాలి చంపడానికి. అప్పుడు వాళ్ళు ఒక చివరి సంఘ ప్రార్థన పెట్టుకున్నారు. ఆ సంఘ ప్రార్థన 2 రోజుల్లో చచ్చిపోతారు. ఇక డెలివరీ అయిపోయింది, ఫెలిసిటీది, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ ఆ సంఘమంతా ఆ చెరసాల్లో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత మొఖాలు వెలిగిపోతున్నాయి. మొఖాలు ఎంత వెలిగిపోతున్నాయంటే ఇక అందరూ కళ్ళు తెరిచి, నువ్వు దేవదూతలాగా ఉన్నావు అని అనుకుంటున్నారు. ముఖం వాళ్ళు చూసుకోలేక వేరే వాళ్ళని. ఏంటి నీ ఆనందానికి కారణం అంటే ఒకరు చెప్తున్నారు, నేను ఎట్ట సస్తా ప్రభు నాకు చూపించాడు. పాస్టర్ అంటున్నాడు, చెరతప్పులి నన్ను ఒక్క కాటుతో, మొదటి కాటులో నేను చచ్చిపోతా, నాకు ప్రభు చూపించాడు అని సిన్సియేటర్స్ చెప్తుంటే, ఫెలిసిటీ చెప్తుంది, నన్ను ఎద్దొచ్చి పొడిచి పొడవంగా కత్తితో నన్ను పొడిచి చంపేస్తారు, నేనెట్ట సస్తా, నాకు కనిపించింది, నేను ఇట్ట ప్రభు కోసం సస్తాను. పర్పెచ్యా చెప్తుంది, నేను కూడా ఎద్దొచ్చి పొడవంగా కత్తి తీసుకొని పొడిస్తే నేను చచ్చిపోతాను. వాళ్ళ ఆనందం ఏంటో తెలుసా? ఎలా చచ్చిపోతున్నారో తెలుసుకొని ఆనందపడ్డారు. నేను మాట్లాడేది 21వ శతాబ్దపు క్రైస్తవుల గురించి కాదు, మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి. ఆ రోజు రానే వచ్చింది. సిన్సియేటర్స్ని తీసుకొని వచ్చారు, పాస్టర్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ పెద్ద అరేనాలో నిలబెడతా వచ్చారు. సింహాలను వదిలిపెట్టారు. సింహాలన్నీ వచ్చి తన చుట్టూ పిల్లులు కూర్చున్నాయి. ఒక్క సింహం కూడా తన్ని ముట్టలే. ఎలుగుబంటి తలుపులు తీసి ఎలుగుబంటిని పొడుస్తున్నారు బయటకు పోని. అది పొడిపించుకుంటుంది కానీ కథలను కూడా కదలట్లే. ఈయన అందరినీ చూసి, నేను ఎట్ట చస్తాను నేను చెప్తా, ఇవి ఏమి చేసినా నేను సావను, ఇవి నా దగ్గర కూడా రావు, నన్ను ఏం చేయవు. చెరతప్పులు ఉంది కదా, దాన్ని వదిలిపెట్టండి, మొదటి కాటుకే చచ్చిపోతా. వీళ్ళకి తిక్కలేసి, ఇదేంట్రా ఈడు ఎట్ట సస్తాడో కూడా చెప్తున్నాడు, చూద్దాం అని చెరతప్పులను వదిలిపెట్టారు. అది వచ్చి ఒక్క కాటుతోనే చచ్చిపోయాడు. ఆ తర్వాత పర్పెచ్యాని, ఫెలిసిటీని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టి కొమ్ములు తిరిగిన ఎద్దును వదిలిపెట్టారు. అది వచ్చి కుమ్మేస్తే అప్పటికి 2 రోజులే డెలివరీ అయ్యి బాలింత ఫెలిసిటీ తన సహోదరిని కాపాడుకుంటా ఉంది. కాపాడుతూ ఆమె చెబుతుంది, పర్పెచ్యా ఫెలిసిటీతో, భయపడొద్దు, ఎద్దులు వస్తాయి, త్వరగా వస్తాయి, మనల్ని పొడుస్తాయి, మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అని అంటే, ఫెలిసిటీ చూసి, ఏం మాట్లాడుతున్నావు, ఇప్పటికి ఆల్రెడీ ఎద్దు వచ్చేసింది తెలుసా, నిన్ను పొడిచేసింది తెలుసా, ఒకసారి నీ దేహం చూసుకో అని అంటే, పైనుంచి కిందకు చూసుకుంటూ ఒళ్ళంతా రక్తం గారిపోతుంది. పర్పెచ్యా అంటది, నాకు నొప్పి తెలియట్లేదు. ఇలా ఎద్దులు పొడిచి ఇంకా చావు రాకపోతే 2 గ్లాడియేటర్లను పంపిస్తారు. గ్లాడియేటర్లు అంటే ఎత్తు అజానుబాహులు, కత్తులు తీసుకొని వస్తారు. ఒకడు అనుభవం కలిగిన గ్లాడియేటర్, ఒకడు అనుభవం లేని కొత్త గ్లాడియేటర్. అప్పటి వరకు వీడు ఎవరిని చంపలే, వీళ్ళిద్దరిని చంపడానికి పంపిస్తారు.
వాళ్ళు వచ్చి ఆ అనుభవం కలిగినోడు ఫెలిసిటీని ఒక్కసారి పొడిస్తే దెబ్బ కిందపడి చచ్చిపోద్ది. పర్పచియా దగ్గరికి వచ్చేటప్పటికి వీడికి అనుభవం లేదు. కత్తి కొంచెం పొడుస్తున్నాడు, భయం వేసి తీసేస్తున్నాడు, కొంచెం పొడుస్తున్నాడు, భయం వేసి తీసేస్తున్నాడు, కొంచెం పొడుస్తున్నాడు, భయం వేసి తీసేస్తున్నాడు. పర్పచియా చూసి, ఎంతసేపు ఆలస్యం చేస్తావు, ఇక్కడ పొడువు అని చెప్పి కత్తిని పట్టుకొని నేరుగా తన గుండె మీద పెట్టి గట్టిగా పొడిసేయి అని చెప్పి పొడవడానికి సాయం చేసిందంట. గుండెల్లో కత్తి అలా దిగిపోయి కింద పడిపోయి ప్రభు కొరకు ప్రాణం వదిలిపెట్టేసింది. వీళ్ళు చచ్చిపోయేటప్పుడు కూడా విధేయత చూపిస్తా చచ్చిపోయారు. ఎన్ని ఆత్మలు రక్షించారు, ఎన్ని మందిరాలు కట్టారు, ఎన్ని ఎకరాలు కొన్నారు, ఎన్ని మెసేజ్లు చెప్పారు, ఎన్ని వీబీఎస్లు చేశారు అని ఫెలిసిటీని పర్పచియాని అడిగితే వాళ్ళు అంటారు, అవన్నీ మాకు తెలియదు సార్. ఏం చేశారు మరి? ఆయన చెప్పింది చెప్పేటట్టు చేశాం సార్. ఎద్దులు పొడవాలా, ఒకడు కత్తితో చంపాలని చెప్పాడు సార్, పొడిపించుకున్నాం, కత్తితోనే సచ్చాం సార్. సిన్సియేటర్స్ దగ్గరికి వచ్చి మీరు ఎన్ని స్పెషల్ మీటింగ్లు పెట్టారు, మీరు ఎన్ని కాన్వకేషన్లు పెట్టారు, మీరు ఎన్ని రిట్రీట్లు పెట్టారు, అవన్నీ తెలియదు సార్ నాకు. ఏం చేసావా నువ్వు సేవ అని అంటే, ఏం లేదు సార్, చిరుతపులు ఒకసారి కాటేస్తే చచ్చిపోతాను అని చెప్పారు సార్ నాకు దేవుడు. అలా చిరుతపులి నన్ను కాటేయంగానే నేను చచ్చిపోయాను సార్, చెప్పినట్టు చేశాను అంతే. మన దృష్టిలో వీళ్ళు పెద్ద ఫెయిల్యూర్స్, వీళ్ళు పెద్ద ఓడిపోయిన వాళ్ళు. వీళ్ళు దేవుని దృష్టిలో గెలిచిన వాళ్ళు. ఆత్మల రక్షణ కాదు ఇంపార్టెంట్, కంటికి కనిపించే మీటింగ్లు కాదు ఇంపార్టెంట్, కంటికి కనిపించే ఫలం కాదు ఇంపార్టెంట్, కంటికి కనిపించే జనం కాదు ఇంపార్టెంట్, కంటికి కనిపించే తలాంతు ప్రదర్శన కాదు ఇంపార్టెంట్. వడకడితే బైబిల్ అంతా ఒక్క చుక్కే రాలుతుంది. ఆ చుక్క విధేయత. చెప్పింది చెప్పినట్టు చేసావా? కళ్ళు మూసుకుందామా? ఒకసారి వాక్య వెలుగులో నీ జీవితాన్ని ఒకసారి తలపోసుకుంటావా? చెప్పింది చెప్పినట్టు చేయడం. సజీవమైన రాయి అంటే సాధించే రాయి కాదు, జీవాన్ని అదుపుకునే రాయి. సజీవ రాయి అంటే కనిపించే రాయి కాదు, పారేసిన కాడ కదలకుండా ఉండే రాయి. సజీవ రాయి అంటే ఏదో ప్రదర్శించి ఏదో సాధించిన రాయి కాదు. ఇరుస్తే ఇరిగిపోయి, కడితే కట్టబడి, పారేస్తే పారేయబడి, నుజ్జు చేస్తే పొడి పొడి అయిపోయే రాయి. జీవం ఉంటుంది కానీ వాడకపోవడమే సజీవమైన రాయి. పర్పచియా, ఫెలిసిటీ, సిన్సియేటర్స్, ఈ ముగ్గురు నీ ముందున్నారు. నువ్వు చేసిన భక్తి వాళ్ళు చేయలేదేమో, నీకు తెలిసిన బైబిల్ వాళ్ళకి తెలియదేమో. నువ్వు చేసినంత ప్రభు ఇంట్లో పని వాళ్ళు చేయలేదేమో, కానీ ఒకటి మాత్రం చేశారు, చెప్పింది చెప్పినట్టు చేశారు. చాలా చేస్తున్నావు, కానీ ఆయన నీకు చెప్పిన పని ఏంటి? ఆయన నీకు ఇచ్చిన పని ఏంటి? ఆయన నేను పిలిచిన పిలిపేంటి? ఆయన నేను పెట్టిన ఊరేంటి? ఆయన నిన్ను తీసుకొని వెళ్ళే దిశ ఏంటి? చెప్పింది చెప్పినట్టు చేయి. అనుభవం నీ వెనకాల నడుస్తుంది. అనుభవం వెనకాల నువ్వు నడుస్తే అన్నీ మూడు గోడ నుంచి పడిపోతాయి. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో నేరుగా అర్థమయ్యేటట్టు మాట్లాడుతుండగా, నన్ను ఆత్మీయుడిగా చేయి అనే ప్రశ్నతో ఈ మీటింగ్కి వచ్చావు. ప్రభా నన్ను బాగు చేయి, నన్ను కట్టు అనే ప్రార్థనతో ఈ మీటింగ్కి వచ్చావు. నీ ప్రార్థనకి జవాబుగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి నీ దగ్గర నుంచి కావాల్సింది ఏదో కనిపించే ప్రదర్శన తలాంతు కాదు. ఆయనకి నీ దగ్గర నుంచి కావాల్సింది విధేయత మాత్రమే. చెబుతావా, ఇదిగో ప్రభా
నా లైఫ్లో నువ్వేం కావాలో అది చేసుకో ప్రభా. నేను పైకి రాకపోయినా నువ్వు చెప్పింది చేస్తే చాలని నాకు అర్థమైంది. నాకు అర్థం కాకపోయినా నువ్వు చెప్పింది చేస్తా, నాకు నచ్చకపోయినా నువ్వు చెప్పింది చేస్తా. ప్రపంచం అంతా నన్ను వెర్రోడు, టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, లైఫ్ వేస్ట్ అయిపోతుంది, వయసు వేస్ట్ అయిపోతుంది, తలాంతు వేస్ట్ అయిపోతుందని అన్నా నువ్వు చెప్పిందే చేస్తా ప్రభా. ఏడబెట్టావు ఆడు ఉంటా, జిత్తులేసి ఎత్తులేసి పైకి వెళ్ళను ప్రభా, నువ్వు ఏడబెట్టావు ఆడు ఉంటా. ప్రభుతో ఈ మాట చెప్పగలవా? ఒకవేళ ఈ మాట చెప్తే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఫెలిసిటీ లాగా, పర్పెచువా లాగా, సిన్సియర్టిస్ లాగా ప్రభా మేము పెద్ద పనులేం చేయలేదు, కానీ చెప్పింది చెప్పినట్టు చేశాం. మోషేలాగా పాముతో ఒక పట్టుకోమన్నా పట్టుకుంటా ప్రభా, ముందే వెనక ఆలోచించాను ప్రభా. నోవాహులాగా ఓడగట్టడం నీ పని, చెప్పింది చెప్పినట్టు కట్టాడు, పశువులు తీసుకొని రావడం ఆయన పని. మందసం కట్టడం నీ పని, మహిమ దించడం ఆయన పని, నీళ్లు పోయడం నీ పని, ద్రాక్షారసంగా చేయడం ఆయన పని. నీ పన్ను చేయి చాలు, మిగిలింది నీకు అనవసరం, పర్యావసానం నీకు అనవసరం. కాంబోడియాలో ఒకడు చెప్పింది చెప్పినట్టు పోయి ప్రార్థన చేశాడు, ఉజ్జీవం చూడలేదు, కానీ భవిష్యత్ తరానికి ఉజ్జీవం వచ్చింది. ఇది నీ ప్రార్థన, మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. అలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటే నేను కూడా విధేయుడిగా అవ్వాలనుకుంటున్నా. ఇది అతి కష్టతరమైన పిలుపు. శ్రమ కంటే కష్టం విధేయత, ఉపవాసం కంటే కష్టం విధేయత, సేవ కంటే కష్టం విధేయత, ప్రసంగం కంటే కష్టం విధేయత, సమర్పణ కంటే కష్టం విధేయతే. ఈ విధేయత నీ నుంచి పుట్టేది కాదు, ప్రభు ఇచ్చేది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావేమో, నీ నుంచి పుట్టించాలనుకున్నావేమో, 2 రోజులు బాగుంటావు, 3వ రోజు వడ్డీతో పాటు పాపం చేస్తున్నావు కదా. ప్రభా నీ విధేయత నాకు ఇవ్వా. రోమా 5:19 ఒకని వలన విధేయత, ఆ విధేయత నాలో పోయవా అని ప్రభుని నువ్వు అడగాలి అనుకుంటే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. అలాంటి వాళ్ళు ఎవరెక్కడున్నా కానీ కనపడేటట్టు మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుంటుంది. ప్రభా నన్ను విధేయుడిగా చేయి, ప్రభా నన్ను విధేయుడిగా చేయి, నన్ను విధేయురాలుగా చేయి ప్రభా. ఇదైతే చూపించే ఆత్మీయత నాకు అనుగ్రహించు. కనపడేటట్టు మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి వీలు. సహోదరి దేవుడు మీ తీర్మానాన్ని భద్రపరచును గాక. సహోదరి దేవుడు మీ తీర్మానాన్ని భద్రపరచును గాక. సహోదరుడు దేవుడు మీ తీర్మానాన్ని భద్రపరచును గాక. సహోదరి దేవుడు మీ తీర్మానాన్ని భద్రపరచును గాక. సహోదరి దేవుడు మీ తీర్మానాన్ని భద్రపరచును గాక. సహోదరుడు దేవుడు మీ తీర్మానాన్ని భద్రపరచును గాక. సహోదరి దేవుడు మీ తీర్మానాన్ని కూడా భద్రపరచును గాక. అతి కష్టతరమైన తీర్మానం అయినా కానీ నీకోసం ప్రభా విధేయుడిగా ఉంటే చాలు. జీవితాంతం పక్కన పారేసిన రాయి అయినా పర్లేదు, సజీవ రాయిగా బతుకుతా. ఇంకెవరన్నా ఉన్నారా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం.